ఆట అంటే ముందు రాయాలనుకునే వాడికి పాట అంటే ఇష్టం ఉండాలి. ఎంత ఇష్టం ఉండాలి అంటే అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న ఆ ఊళ్ళో ఉన్న గుడిలో ఉన్నటువంటి ఒక మైకులో వాడికి నచ్చిన పాట ఏదైనా వస్తుంది మైకులో అంటే హఠాత్తుగా మేలుకొని దుప్పటి తన్నేసి పరిగెత్తి ఆ మైక్ దగ్గరికి పోయేంత ఇష్టం ఉండాలి. అర్ధరాత్రి అయినా సరే పాట అంటే ప్రాణం ఉండాలి. వాళ్ళే తర్వాత మహోన్నతమైన పాటల రచయితలు అవుతారు. ఇది బేసిక్స్, వెరీ బేసిక్. పాట అంటే ఇష్టం ఉండడానికి గ్రాడ్యుయేట్ అక్కర్లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కర్లేదు, 6వ తరగతి కూడా సరిపోతుంది. పాట అంటే ఇష్టం. రెండవది, అది కూడా చెప్తా, పాట రాయాలనుకుంటే మనం ఏం అభ్యసించాలంటే, ఏం ప్రాక్టీస్ చేయాలంటే మనసంతా దయ, మాటల్లో లయ ఉండాలి. లేదా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు హృదయంలో దయ లేనివాడు, ఆర్ద్రత అనుభూతించని వాడు అద్భుతమైనటువంటి గేయాల్ని రాయడం కష్టం. ఇప్పుడు వాల్మీకి ఆ పక్షి, ఒక జంట పక్షిలో ఒక క్రౌంచ పక్షి నేల వాలగానే వేరే పక్షి వచ్చి దాన్ని చూస్తూ బాధపడుతుంటే జలజల కన్నీళ్లు కారినటువంటి అంశంలోంచే ఆ గానాంశ కలిగినటువంటి రామాయణ తొలి శ్లోకం మానిషాద ప్రతిష్టాత్మం అనేటువంటిది స్టార్ట్ అయింది. అందుకనే మనసంతా దయ, మాటల్లో లయ. హృదయము అంటే ఆ మొదటి అక్షరం హృ తీసేసి చివరి అక్షరం ము తీసేస్తే మిగిలేది దయ. హృదయం అంటేనే దయ గుండెల మధ్యలో ఉన్నది. హృదయం మధ్యలో దయ ఉంటేనే అది హృదయం. ఆ హృదయం ఏదైనా ఒక సన్నివేశం చూసినా, ఒక మాట విన్నా, మనసును కదిలించే సన్నివేశం విన్నా కన్నా కళ్ళ నుండి నీళ్లు రావలసినటువంటి ఆ హృదయం, కరిగిపోయే హృదయం ఉండాలి. హృదయంలో ఆ ఫీల్ లేకపోతే పాట రాయడం సక్సెస్ఫుల్ ఉండదు. మాటల్లో లయ ఎలా అలవాటు చేసుకోవాలంటే, ఒకసారి కారులో వెళుతున్నాడు శ్రీ నారాయణ రెడ్డి, నాకు ప్రాతస్మరణీయుడు ఆయన, మా నాన్న తర్వాత. అక్కడ ఒక కరీంనగర్ గాంధీ అంటారు ఆయన, బోయినపల్లి హనుమంతరావు గారు అనుకుంటా. ఆయనను కారులో పోతున్నప్పుడు నారాయణ రెడ్డి గారు ఏమంటారంటే, కరీంనగర్ గాంధీ దారి చెప్పవేంది అన్నాడు. కరీంనగర్ గాంధీ దారి చెప్పవేంది. మాటల్లో ఒక లయ, ఒక ప్రాస, ఇది మనం జీవితంలో అభ్యసించాలి లేదా ప్రాక్టీస్ చేసుకోవాలి. వెరీ వెరీ టిప్స్ చెప్తున్నాను నేను. అంటే నేను ఒక ప్రగాఢమైనటువంటి ఒక సిలబస్ విద్య, పాట విద్యా ప్రణాళిక, పాట యొక్క సిలబస్ అదంతా చెప్పదలుచుకోలేదు. మాటలలో ఒక చిన్న విసురు, ఆ విసురులో ఒక రాదు, మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. ఆరుద్ర గారు ఒకసారి సభకు వెళితే ఒక ఆయన అన్నట్ట, సార్ మీరు లేటా అని. కాదు, నేను లేటెస్ట్ అన్నట్ట. లేటెస్ట్ అంటే నేను ఆధునికం అని ఒక అర్థం, నేను లేటు కన్నా లేట్ అని ఒక అర్థం. ఈ చెణుకులలో, ఈ మాటల ప్రయోగంలో లయాత్మకంగా ఉంటూ ఒక చిన్న విసురు, ఒక చిన్న భావ చమత్కారం కలిగిస్తూ
ఉండడంలో ఆ మాటల్లో లయ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సరే, పాటను మనం ఎలా లయాత్మకం చేస్తామంటే, అసలు పాట అంటే ఏంటి అంటే సింపుల్ థింగ్. ఒక లయాత్మకమైన అర్థవంతమైన వాక్యం పాట. సింపుల్. ఒక పాట పల్లవి ఫస్ట్ లైన్ ఏంటి అంటే ఆ వాక్యాలలో పదాలలో లయ ఉండాలి, అర్థవంతంగానూ ఉండాలి. లయలేని వాక్యం, అర్థవంతమైన వాక్యం రాస్తే అది పాట గేయం అవదు, సంపాదకీయం అవుతుంది. సంపాదకీయానికి సమున్నత గేయానికి తేడా ఉంది. గేయంలో లయ ఉంటుంది, సంపాదకీయంలో విషయం ఉంటుంది, అర్థవంతమైన విషయం. పాట గొప్పతనం ఏంటంటే అర్థవంతమైన విషయం, అద్భుతమైనటువంటి లయ రెండూ కలిగి ఉన్నప్పుడే. అయితే మన వేలుపుల గారు చెప్పారు, గేయం, గీతం, పాట, సరే గానం ఇలా సమానార్థకాలుగా వాడుకున్నామని అంటున్నారు. నిజమే ఆ మాట. ఇప్పుడు సినీ గేయ కవి అంటారు, లేదా సినిమా పాటల రచయిత అంటారు, సినీ కవి అంటారు, ఇలా అంటుంటారు. అయితే చిన్న తేడా ఉంది. అంటే మీరు నన్ను అనుకోవాలి ఏంటంటే కేవీఎల్ కానీ వేలుపుల కానీ అక్కడున్న పెద్దలు ఏమనుకోవాలంటే మాకు ఇవన్నీ చెప్తున్నాడా అనుకోవద్దు. మీకు చెప్పట్లా, మీ కొడుకులకు చెప్తున్నా, మీ బిడ్డలకు, మీ యొక్క తమ్ముళ్ళకి చెప్తున్నా నేను. కాబట్టి మీరు సైలెంట్గా వింటూ పోండి అంతే తప్ప ఇవన్నీ మాకు తెలుసు కదన్నా అని అనుకోవద్దు. ఎందుకంటే మీకు తెలిసిందే, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. లేదా తెలియని వాళ్లకు మీరు చెప్పాల్సి వస్తే ఏ పద్ధతిలో చెప్పాలో కూడా చెప్తున్నాను. ఐఎమ్ టీచర్ ఫర్ ది టీచర్స్ నౌ. ఐఎమ్ ది ప్రొఫెసర్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ ఆఫ్ సాంగ్స్, లిరిక్స్. ఉద్వేగమైనటువంటి విషయాన్ని లయలో చెప్పగలగాలి. అది ఆ చెప్పినప్పుడు వీలైతే యతి ప్రాస ఉంటే ప్రయోగం చేస్తే పాట రాయడానికి ముందు పాట రాయడానికి చాలా సులభం అవుతుంది. అయితే మనం ఆ భావోద్వేగం ఎలా ఉండాలి అంటే, మనం భావోద్వేగాన్ని ఒక లయాత్మక వాక్యం చేయబోతున్నాం. అది ఎలా ఉండాలి అంటే, మనం పొందిన భావోద్వేగం విన్నవాడు 10 ఎక్కువగా ఫీల్ అయ్యేటట్టుగా ఉండాలి. నీ బాధ ఏదో నీది, నాకైతే ఏం బాధ లేదు అన్నట్టుగా ఉంటే అక్కడ ఆ భావోద్వేగ వాక్యం వైఫల్యం చెందుతుంది. నువ్వు ఎలా లోతుగా ఆర్ద్రతగా ఫీల్ అవుతున్నావో, అనుభూతిస్తున్నావో అది విన్నవాడు రెట్టింపుగా అనుభవించగలగాలి. నీ పాటలో ఉండేటువంటి గొప్ప చమత్కృతి. ఇక ఇప్పుడు గేయం, పాట అనే దాని గురించి వస్తే, గేయంలో కంప్లీట్గా మాత్రా ఛందస్సు ఉంటుంది. దాంట్లో పాటలో మాత్రా ఛందస్సు ఉండొచ్చు, లేదా లయాత్మకంగా సాగొచ్చు. మా అమ్మ చెప్పేది, నువ్వు ఏమన్నా రాయి బిడ్డ, పాట తాళానికి వడాలరా అనేది. తాళానికి వడాలంటే పక్క లయాత్మకం అన్నమాట. మా లయాత్మకం అని మా అమ్మ నాలాగా ఒక ప్రణాళిక భాషలో చెప్పకుండా పాటని అన్నది. అది చాలా సులభమైన మాట. ఇప్పుడు గేయంలో లయాత్మకత ఉంటుంది, కానీ అది ఒక మాత్రా ఛందస్సు. సరే, ఖండగతి, చేస్త్రగతి, చతురస్రగతి ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో ఉండొచ్చు. ఇప్పుడు కర్పూర వసంతరాయలు గేయ కావ్యం రాశాడు ఆయన, నారాయణ రెడ్డి గారు. దాంట్లో గేయంలో సులభమైన పాటలో ఖచ్చితంగా 95% సులభమైన మాటలే ఉండాలి. దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గేయం భార
అది గేయం. పరిపంథి నృపతి దౌర్బల కంధి మంథనా పరమందరాద్రి స్వరూప జయ జయ కళాదుగ్ధ సాగర మనోముగ్ధ పూర్ణ చంద్రమూర్తి సురసరిన్నందార సుమగరున్నిహార పరిహాసన్మంజు కీర్తి జయ నిత్యదాతృత్వ క్షణతా సతానంతం సౌరద్రుమాగ్ర శాఖ. ఇలా గేయాన్ని మొదలెట్టొచ్చు, నో ప్రాబ్లం. కానీ పాటలో అలా మొదలెట్టడానికి వీల్లేదు. పాట ఏ ఛందస్సులో రాసిన పాట మాత్రా ఛందస్సులో సులభమైనటువంటి పద్ధతిలో రాయాలి. అంటే మరి పాటలలో మాత్రా ఛందస్సు లేదంటారా? ఉన్నది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏకవీర సినిమాలో నారాయణ రెడ్డి గారు ఒక పాట రాయమంటే, తోటలో నారాజు తొంగి చూసెనున్నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు నవ్వుల అవి కావు నవ పారిజాతాలు రవ్వంత సడిలే ఇది మాత్రా కానీ దీన్ని పాటగా మలవడం మహాదేవన్ గొప్పతనం. తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. నేను ఈ సినిమా పాటల ఉదాహరణ ఎందుకు చెబుతున్నానంటే, ఒక సామాజిక గీతం కన్నా ఒక సినీ గీతం, ప్రాచుర్యం పొందిన సినీ గీతం ప్రేక్షకుల, శ్రోతల, ప్రజల గుండెల లోపల ఎక్కువ స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు మరి భావోద్వేగంగా ఉన్న విషయాన్ని లయాత్మకంగా చెప్పొచ్చింది మనకు. కానీ పాటలో ఒక ట్యూన్ ఉండాలి. ట్యూన్ సరే, మా సినిమా వాళ్ళకంటే ఒక్కోసారి ట్యూను సంగీత దర్శకులు ఇస్తారు, అది కానీ మరి ఒక విద్యార్థికి ఒక పాట రాయ మొదలుపెట్టేటప్పుడు ఏ సంగీత దర్శకుడు ఆయనకు బాణి ఇస్తాడు? ప్రాక్టీస్ చేసినప్పుడు నువ్వు నీకు నచ్చిన ఏదైనా ట్యూన్ తీసుకోవచ్చు. అది సినిమానా లేదా సామాజిక గీతమా? ఉదాహరణకి సినిమా ట్యూన్లే మన చెవులలో ఎక్కువగా వద్దన్నా వచ్చి పడతా ఉంటాయి. నారాయణ రెడ్డి గారు కూడా ప్రారంభ దశలో పాట రాయడానికి ఆయన సినిమా పాటలు, ఆనాటి హిందీ సినిమా పాటలను తీసుకొని తెలుగులో చమత్కారంగా ఆయన ప్రాక్టీస్ చేశాడు. బిఏ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆ కాలం ఆయన. ఇప్పుడు బర్సాత్ అనే సినిమాలో छोड़ गए बालम अकेला छोड़ गए बालम అనే పాట ఉంది. దాన్ని ఆయన తన సహచరుడు ఇరివెంటి కృష్ణమూర్తి గారికి, వీడితివారాణి ఏకాకిగా నన్ను వీడితివారాణి అని అట్లా హిందీ ట్యూన్ని తెలుగులో మలుచుకొని రాశాడు. అట్లాగే ఇంకొక చలనచిత్రం గాయ చలా జా एक दिन तेरा भी जमाना आएगा एक दिन तेरा भी जमाना आएगा. ఇది పాట. కుర్రతనం కదా నారాయణ రెడ్డి గారిది. పాట పాడు బే ఒక్కనాడు నీది బి బొక్కలిరుగు బే. పాట పాడు బే
ఒక్కనాడు నీది బొక్కలిరుగుబే. ఇలా అంటే నేనేమంటానంటే, జ్ఞానపీఠ అవార్డు, జ్ఞానపీఠం మీద మూడవ పీఠం రెండవ జ్ఞానపీఠం మీద అధిష్ఠించిన నారాయణ రెడ్డి గారు కూడా పాట రాయాలనుకున్నప్పుడు ఒక ట్యూన్ పెట్టుకొని పాట ప్రాక్టీస్ చేశాడు అని మీకు చెప్తున్నా. మరి నారాయణ రెడ్డి గారే అలా చేస్తే విద్యార్థి దశలోనున్నటువంటి గీతార్థి అంటారు, విద్యార్థి దశలో ఉన్న గీతార్థి కూడా పాటల ట్యూన్ తీసుకొని పాటలు ప్రాక్టీస్ మొదలు పెడితే తప్పేం లేదు. మరి నువ్వేం ఎట్లా ప్రాక్టీస్ చేసావన్నా అంటే, నేను 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడు మా చెల్లె ప్రజా గాయని భారతి, మీ అందరికి తెలిసిన అమ్మాయి, అనేక సభలలో ఉద్యమాలలో ఉద్యమ గాయనిగా ప్రసిద్ధురాలు బాగా. మా చిన్న ఉన్నప్పుడు ఆమె 6వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడు, అన్నా ఇగో ఈ పాట బాగుందన్నా, కానీ ఈ పాట నాకు మొత్తం రాదన్నా, ఆ పాటలో ఇంకేదన్నా రాయన్నా అనేది. అంటే నా అభ్యాసం ఎలా సాగిందో మీకు చెబితే మీ అభ్యాసం కూడా అలా సాగి జాతీయ అవార్డు దాకా నేను ఒకటే అందుకుంటే మీరు 10 అందుకోవాలని చెప్తున్న విషయం. ఓ బాటసారి నన్ను మరువకోయి, మజిలియటైనా మనుమా సుఖానా. సినిమా పాట, దీన్ని మనం మామూలుగా రాసుకోవాలి. అప్పుడు నేను ఆ చెల్లె కోసం హలో డిస్టర్బింగా? ఏం లేదండి, ఏం లేదు. లేదా? ఎందుకంటే అయితే ఈ ఓబాటసారి అనే ట్యూన్ లో ఇంకో పాట రాయాలి. నేను ఎలా రాశాను, కన్నీరు పోసి వెలిగించినాను ఈ గుండె దీపం నీ కోసమేలే. అంటే బాణి సినిమా, కానీ మీరు చూడండి సాహిత్యం నాది. ఆ సాహిత్యం కూడా భావోద్వేగంతో కూడుకున్న సాహిత్యం నేను 7వ తరగతిలో రాశాను. మా అమ్మాయి చెల్లి 4వ తరగతి 5వ తరగతి ఉన్నప్పుడు, నేను 7, 8 ఉన్నప్పుడు రాసిన పాట. అట్లాగే ఆ రోజులలో మా అమ్మ పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా అని చెప్తా ఉండేది. అరే నాకు ఈ పాట మొత్తం రాదురా, ఈ తరజు లేదన్న రాయి బిడ్డ అని. అంటే మా అమ్మ కూడా నాలో అంటే బిందు రూపంలో ఉన్న గేయ అంశాన్ని గుర్తుపట్టి అలా తెలివిగా నా చేత పాటలు రాయించిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు నాకు తెలీదు, ఏమమ్మ అడుగుతుంది కదా అని. అప్పుడు పిలువకురా ఇలా 4 అక్షరాలు వేసుకున్నాడు ఆయన, పిలువకురా. నేను అప్పుడే అవసరం లేదు, 4 అంతే ఎందుకు వేయాలి, నెల రాజా జాగేలా మదిలో మసకలు వెలివేయా మమతల వెన్నెలలే కురియా నెల రాజా. అలా పిలువకురా అనే పాటకు మా అమ్మకి ఈ పాట రాసిచ్చి మా అమ్మ మెప్పులు పొందాను నేను. ఇది అప్పుడు తాత్కాలిక ఆనందం కోసం రాసిన, నేను గేయాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానని, రేపు జాతీయ గేయం దాకా వెళతానని మా అమ్మకి ఏమన్నా కల ఉండనేమో కానీ నాకు మాత్రం ఏమీ తెలియదు. అట్లాగే మాకు ఒక్కతే చెల్లె, మేము 3 అన్నదమ్ములం, భారతి ఒక్కతే. హరే రామ సినిమా వచ్చింది 2 అనుకుంటా. నేను అప్పటికి అయిపోయి రాలేదు.
వస్తున్నా. ఆ టైంలో फूलों का तारों का सबके कहना है, एक हजारों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबके कहना है. అరే ఇది మా నాన్న కూడా చాలా బాగుందన్నాడు. అరే ట్యూన్ భలే ఉందరా ఈ పాట అని మా నాన్న, మా అమ్మ, మా చెల్లె పెద్దగా చెప్పింది, అన్న సూపర్ గా ఉందన్న అంటే. మా చెల్లె ఇష్టం ఏంటంటే అట్లాంటి పాట ఒకటి నాకు రాయమని. అది చెల్లె పాటే కదా, అన్న పాడిన పాట దేవానంద్. అప్పుడు నేను అంటే చూడండి, అంటే నేను ఎలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎలా వచ్చాను. నా చెల్లి మాటలే నెల మూటలు, నా చెల్లి హృదయమే ప్రేమకు పుట్టిల్లు, చెల్లి నేను వీడని బంధాలు. మీరు ఒకసారి మీ అనుభవజ్ఞతతోటి, రసజ్ఞతతోటి, విజ్ఞతతోటి హిందీ పాట ట్యూన్ తప్ప ఆ సాహిత్యం వదిలేయండి. తెలుగులో ట్యూన్ మాత్రమే తీసుకొని నేను ప్రవేశింపజేసిన నా సాహిత్యం చూడండి. అంటే ఆ ఓన్నెస్ ఉండాలి, ఒక ఇండివిజువాలిటీ, ఒక వ్యక్తిత్వ వికాసం, ఒక వ్యక్తిత్వమైనటువంటి ప్రతిపాదన, ఒక సొంతదనం. దీన్ని మనం సొంత అనాలి. ఒక సొంత గొంతుక ఆ ట్యూన్లో మనం ఎలా పెట్టాం. ఇప్పుడు మీరు ఆ ట్యూన్ తెలియని వాళ్ళ ముందు పాడితే ఈ పాట అద్భుతంగా అనిపిస్తుంది, ఆ రోజులలో ఇంకెక్కువ. అట్లాగే చేయి చేయి కలపరాదే హాయి హాయిగా, అదురు ఇంకా లేదు. వచ్చి ధర్మవంత్ కాలేజీలో ఇప్పుడున్న సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు సెకండ్ ఇయర్లో ఉన్నారు, నేను ఫస్ట్ ఇయర్లో వెళ్ళాను. మాకు ఎంటీ ఖాన్ టీచర్గా ఉండేది. యాసత్పురాలో ఉంది ధర్మవంత్ కాలేజ్. అక్కడ ఒక సందర్భంలో నేను ఒక మంచి జాతీయ గీతం, ఒక సామాజిక లేదా దేశభక్తి గేయం రాయాలి. నాకు అప్పటికింకా సొంతంగా బాణీలు తయారు చేసుకునే విధానం తెలియదు. అప్పుడు నేను చేయి చేయి కలపరాదే హాయి హాయిగా అన్న ట్యూన్ నాకు బాగా నచ్చింది. నాకు అప్పుడు ఇరానీ హోటల్లోకి వెళితే ఒక 10 పైసలు ఇస్తే మనకు నచ్చిన పాట వేసి మనం టీ తాగేదాకా వేసేవాళ్ళు అనమాట. ఆ రోజులలో 10 పైసలు చారానా. నా కోసం మా ఫ్రెండ్స్ అందరూ చారానా ఇచ్చి, అరే నీకు ఇష్టమైన పాట చెప్పరా, వాడితో నేర్పిస్తాను అనేవాడు. అలా నా స్నేహితులు, నా అన్నదమ్ములు, మా చెల్లెలు, మా అమ్మ నాన్న నన్ను ఎలా పాటల వైపు మళ్ళించారు, గీత అభిముఖంగా నన్ను ఎలా తీసుకుపోయారనేది చెప్తున్నా. ఈ చేయి చేయి కలపరాదే హాయి హాయిగా అన్నదాన్ని నేను ఒక దేశభక్తి గీతంగా ఎలా రాశానో చూడండి. జాతీయ పర్వదినాలెన్ని జరిగినా, జాతీయ పర్వదినాలెన్ని జరిగినా, భరతమాత కన్నీరుకు లేదు విరామం, స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు దాటినా, స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు దాటినా, సావలేదు స్వార్థపరత్వం, జాతీయ పర్వదినాలెన్ని జరిగినా. చేయి చేయి అనే దగ్గర మనము రాగాన్ని పెంచుకుని అక్షరాలు తగ్గించుకున్నాం. జాతీయ చేయి చేయి అనే దాన్ని జాతీయ పర్వదినాలెన్ని జరిగినా. ఇలా నాకు తెలిసిన చలనచిత్ర గీతాల బాణీలను తీసుకుని నేను పాటలు రాయడం ప్రాక్టీస్ చేశాను. అది తప్పు కాదు. అలా అప్పుడు నేను రాయకపోతే నేను 1995లో ఉసేరాములమ్మకు 96లో రాసినప్పుడు దాసరి నారాయణరావు గారి యొక్క మనసు దోచుకోవడానికి నేను చిన్నప్పుడు ఇలా సినిమా పాటల బాణీలకు నా ఇష్టమైనటువంటి ఇతివృత్తాన్ని జోడించి రాసిన అనుభవం నన్ను తలపండినటువంటి రైటర్గా ఆయన గుండెల్లో నింపింది.
అని మీకు చెప్పడానికి నా జీవిత వృత్తిగత రహస్యాలు మీ ముందు వెళ్ళబోసుకుంటున్నాను, లేదా మీ ముందు వెల్లివిరిసేలాగా చేస్తున్నాను. అయితే మనం ముందే చెప్పుకున్న పాటకి లయాత్మకమైన అర్థవంతమైన విధంగా ఉండే వాక్యం అది పాట అవుతుంది అని. ఇప్పుడు నన్నయ్య ఒక 1000 ఏళ్లకు పూర్వం రాజకులైక భూషణుడు అని మొదలు పెడతాడు తెలుగులో పద్యం. సరే, నన్నయ్య అయినా సరే, నన్నచూరుడైనా ఎవరైనా సరే, వాళ్ళకన్నా ముందు కూడా పాటలున్నాయి. మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, పాట యొక్క ప్రశస్తి ఎవరు మిత్రులు చెప్పారు నాకు. పాట అంటే అది కవిత్వానికి సమతూగు కాదు, సమ ఉజ్జి కాదు. పాట అనేనగానే పాటల రచయితల్ని ఒక ద్వితీయ శ్రేణి కవులుగా చూడడం అనేది మన సాహిత్య ప్రపంచంలో ఒక రోగం ఉంది, ఒక పెద్ద వ్యాధి. అది కరెక్ట్ కాదు. వాల్మీకి అయినా వ్యాసుడైనా ఒక లయాత్మకమైన రూపంలోనే కవిత్వాన్ని మొదలుపెట్టారు. పాట రూపంలోనే వచ్చింది కవిత్వం. ఆదిమ కవిత్వం అంతా పాటలాగానే ఉంటుంది. ఇది మీరు పాట రచయితలందరూ, పాట విద్యార్థులందరూ, పాట దాహార్తులందరూ గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. నేనెప్పుడూ పాట రచయితల్ని ద్వితీయ రచయితగా అనుకోను, ఎవరిని అనను. శ్రీశ్రీ అన్నట్టు పాట రాయడం చాలా మంది అజ్ఞానులు అనుకునేంత సులభం కాదు. సినిమా పాట రాయడం కూడా చాలా మంది అజ్ఞాన సేకరణ ఈజీ కాదు. దేన్ని మనం తక్కువ అంచనా వేయరాదు. పాట నన్నయ్య కన్నా ముందు, నన్నచేడుని కన్నా ముందు, వాల్మీకి కన్నా ముందు, వ్యాసుని కన్నా ముందు పాట ఉంది. ఆదిమ మొట్టమొదలు భాష నేర్చుకున్న ఆదిమ మానవుడు వ్యక్తం చేసిన మాట కూడా, అసలు సంభాషణ కూడా మొదలు పాట రూపంలోనే వచ్చింది. నేను శ్రమకావ్యంలో చాలా సవివరంగా చెప్పాను ఆ విషయం. మొదలు మనం బాగున్నావా అన్న, బాగున్నా, బాగున్నావా కట్ అన్న, కట్ బాగున్నా, పిల్లలందరూ బాగున్నారా, ఇలా కట్ మాట్లాడతాం మనం. కానీ మాటలు నేర్చుకున్న తొలి మానవుడు ఇలా కట్గా మాట్లాడేవాళ్ళు కాదు, పాట రూపంలోనే మాట్లాడుకునేవాళ్ళు. ఎలా చెబుతావు నువ్వు, ఏంటి ఆధారం అంటే, ఇప్పుడు మీరు విశాఖపట్నంలో గిరిజనుల దగ్గర ఉన్నటువంటి సవర అనే ఒక జాతి ఉంది. మన గిడుగు రామ్మూర్తి గారు సవరుల యొక్క జీవితాల మీద విశేషమైన పరిశోధన చేసి వాళ్ళ భాషకు ఒక రూపం ఇచ్చినటువంటి మహానుభావుడు, వాడుక భాష చక్రవర్తి గిడుగు. వాళ్ళు ఇప్పటికీ, జస్ట్ ఐఎమ్ ఛాలెంజింగ్ దట్, ఇప్పటికీ సవర జాతి వాళ్ళు కానివ్వండి, ఇంకా వెళ్ళినటువంటి కూడా పాట రూపంలోనే మాట్లాడుకుంటారు. అంటే ఆ మాటల్లో ఒక లయ తూగు ఉంటుంది. ఏమి చేసినావు, నా మనసంతా కన్నీరైపోయినాది, నన్నేమి చేసినావు, నన్నెట్లా. మీరు ఈ మాటలలో ఎంత భావోద్వేగం ఉందో అండర్ కరెంట్గా, తాప కింద విద్యుత్ ఒక రాగాన్వితమైనటువంటి ఒక పరిమళం పరివ్యాప్తమై ఉందన్న సంగతి నేటి ఈ పాఠశాలలో పాల్గొంటున్న పిల్లలు, పెద్దలు, యువకులు, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా గొప్పగా పాటలు రాస్తున్న వాళ్ళు కూడా, మీరు ఎప్పుడైనా ఇలా విద్యార్థులకు చెప్పబోయే ముందు ఇవన్నీ గుర్తు చేయాలని చెబుతున్నాను, బట్ మీకు తెలియదని కాదు. మరి
100 అంచులున్న శతారం పాట, 1000 మంది తల్లుల లాలిత్యపు జోల సితార పాట. పాట సామాన్యమైన విషయం కాదు. ఆనాడు ఆంగ్లేయులు చేత నిషేధించబడినటువంటిది పద్యం కాదు, శ్లోకం కాదు, పాట. మా కొద్దీ తెల్లదొరతనము అన్న పాటను నిషేధించారు. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మా నాన్న, తిరునగరి రామాంజనేయులు, యాదగిరి ఇట్లాంటి తొలి రజాకార్ల సైతాంగ పోరాట సాయుధ పోరాటంలో తొలితరం కవి, గాయకులు, వాగ్గేయకారులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు పాటని ఎలా మొదలెట్టారు, పాటని ఎందుకు అలా మొదలెట్టారు అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాటలు రాయాలంటే సరే, ఇప్పటిదాకా వచ్చాం. ఇప్పటిదాకా మనం పాటలు ఎలా పల్లవి చేయడం ఇదంతా అవుతుంది. పాటలు రాయాలంటే మనకున్న క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఏం నేర్చుకోవాలి? అల్కటి ఉపాయం ఏంటంటే పాటలు రాయాలంటే పాటలు వినాలే. ఓ పెద్ద సుతారం ఏం లేదు, బ్రహ్మ విద్య ఏం లేదు. పాటలు రాయాలి కదా, పాటలు విను. పాటలు రాయాలి కదా, పాటలు చదువు. పాటను అర్థం చేసుకో. ఎలా? ఒక చెప్పదలుచుకున్న అంశాన్ని ఆయన పల్లవిలో పల్లవిగా ఎలా చెప్పాడు, చరణంగా ఎలా సాగించాడు, ముగింపులో ఎలా తెగింపు, ఒక కొస మెరుపు ఎలా చూపించాడు అనేది ఆకలింపు చేసుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ చదువు. అప్పుడు నీకు పాటలో నీ దగ్గర ఏం తక్కువ ఉంది, ఏం పెంచుకోవాలి, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది పెంచుకోవాలి, ఏది పంచుకోవాలి, ఏది తెంచుకోవాలో మనకు అర్థమైపోతుంది. నీకు నువ్వే. దెర్ ఇస్ నో టీచర్, దెర్ ఇస్ నో గైడ్, దెర్ ఇస్ నో ఫిలాసఫర్, దెర్ ఇస్ నో ప్రొఫెసర్ ఎట్ ఆల్. నీకు నువ్వే ప్రొఫెసర్ అయితే, నీకు నువ్వే గైడ్ అండ్ ఫిలాసఫర్ అవుతే పాటను ఎలా మొదలెట్టి ఎలా కంప్లీట్ చేశాడు ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి గలవోడ, వేములపల్లి శ్రీకృష్ణ గారు రాశారు. అలాగే మా నాన్న అంతకన్నా ముందే రణభేరి మ్రోగింది రావేలా, రణభేరి మ్రోగింది తెలుగోడా, రావోయి ముందుకు మొనగాడ అని రాస్తున్నాడు మా నాన్న. ఏదైనా అన్నది వదిలేస్తే చెప్పదలుచుకున్న అంశాన్ని పల్లవిలోనే చెప్పారు వాడు. బికాస్ చెయ్యెత్తి జైకట్టు తెలుగుడా, మన గతం చాలా గొప్పది, ఎందుకు అలా నిర్వీర్యమైపోతావు కృష్ణ గారు ఒక టాపిక్ అనుకున్నారు. దాన్ని పల్లవిలో చెయ్యెత్తి జైకట్టు తెలుగోడా అని ముందు వింటున్న తెలుగోడి గుండెల్లో విద్యుత్ ప్రవాహాలు వచ్చేలా చేశాడు. నర నరాలలో రుధిరాల్ని భాస్వరాలుగా మండించేటువంటి ఒక వాక్యాన్ని అందుకున్నాడు. మా నాన్న చెప్పేవాడు, పాట పల్లవి గెరిల్లా ముట్టడిచ్చినట్టు ఉండాలిరా అన్నాడు. గెరిల్లా ఊహించని విధంగా వచ్చి పాటను పట్టుకుంటారు, మనిషి మీద దాడి చేస్తారు. అలా పెళ్లి గారు అలా మిగతా వాళ్ళు మాట్లాడకూడదండి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. మ్యూట్ చేసుకోవాలి. డి వర్షిత, దయచేసి అందరూ అన్మ్యూట్ కాండి. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోవాలండి. ఇది చాలా విలువైన సమయం, ఇది సారికి మనం అందరం తను ఉపయోగించుకోవాలి. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోవాలి, చూసుకోవాలి దయచేసి. నేను స్టార్ట్ చేయొచ్చా? కొనసాగించండి సార్.
మొదలెట్నా? చేయండి చేయండి. అంటే డిస్టర్బ్ చేస్తున్నారు కేవీఎల్, నా ఫ్లో పోతుంది. మన వాళ్ళకి మన రాపోలు సుదర్శన్ డిస్టర్బ్ సుదర్శన్ చెప్పాలి. శ్రోతలందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి వినండి. ఇది సార్కి చాలా విలువైన సమయము, మన సువర్ణ అవకాశం, ఇది వినియోగించుకోవాలి మనం. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోవాలి. సార్ ఉపన్యాసం అయిన తర్వాత మీకు మాట్లాడే అవకాశం ఇస్తారు, అప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి, దయచేసి ప్లీజ్ కొనసాగించండి సార్. అధ్యక్షులు మాత్రమే మాట్లాడతారు. దయచేసి ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. అన్న కొనసాగించండి అన్న. నీ యొక్క గతం చాలా గొప్పది, నువ్వెందుకు నిర్వీర్యమైపోతావని ఆయన చెయ్యెత్తి జై కొట్టని మొదలుపెట్టాడు. ఆయన నాన్న ఎలా చేశాడు? యుద్ధం మొదలైంది, ఆల్రెడీ రణభేరి మోగింది, నీ కట్టెనే కత్తెనుకో, నీ యొక్క మామూలు ఒక రాయిని ఒక పిరంగి గుండనుకో అన్నట్టుగా రణభేరి మోగింది తెలుగోడ రాబోయి ముందుకు మనగాడ అని మొదలుపెట్టాడు. ఇద్దరు కూడా అత్యద్భుతంగా మొదటి వాక్యంతో శ్రోతలలో లేదా ప్రేక్షకులలో మొదటి వాక్యంతో తాను చెప్పదలుచుకునే అంశంలోకి అలా ఒక 1000 రెక్కలు ఉన్నటువంటి ఒక పక్షి, గండబేరుండ పక్షిలాగా అలా తీసుకొచ్చి మన యొక్క ఆవరణ లోపల దించేసుకోవాలి, పట్టేసుకోవాలి. పల్లవిలో మొదటి వాక్యం కాకపోతే రెండో వాక్యంలో నేను పట్టకపోతే ఆ పాట ఫెయిల్ అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి మిత్రులారా. అంటే మీరు కాదు మిత్రులారా, వేల్పులా కేవీఎల్ కాదు మిత్రులారా, విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే పాట మొదటి వాక్యమే గుండె మీద జాడించి కొట్టాలి. అలా మొదటి వాక్యంలో రెండో వాక్యంలో కూడా లేకపోతే ఆ పాట ఫెయిల్ అవుతుంది. మీరు ఒకసారి ఫెయిల్ అయిన పాటల్ని మీరే గుర్తుపెట్టుకోండి. రచయితలైన వాళ్ళు ఉంటే ఫెయిల్ అయిన పాట ఎందుకు ఫెయిల్ అయిందో చూడండి, సక్సెస్ అయిన పాట ఎందుకు సక్సెస్ అయిందో చూడండి, మీకే తేడా తెలుస్తుంది. మీరు పల్లవిలో వీక్గా ఉంటే అది ఫెయిల్ అయింది, కాలం చెవి మరుగైంది. పల్లవిలో ఒక ఉంటే ఆ పాట ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. మీకు మీరే బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే సాహిత్యం చదవాలి, అంటే పాట రాయొచ్చింది, భావోద్వేగం చేయొచ్చింది, వాక్యం నిర్మించొస్తుంది, పాటలో ఉన్న వాక్యం. అప్పుడు పాటను విస్తృతం చేయడం ఎలా? పాట బాగా వినాలి, పాటను బాగా అర్థం చేయాలి, విస్తృతమైన పదజాలం కావాలి మనకు. ఎట్లా ఉండాలి అంటే ఒక ఐరావతం, ఒక తెల్ల ఏనుగు చెరకు తోటలోకి ప్రవేశిస్తే తొండం సాపితే ఇటువైపు ఒక 1000 చెరకు గడలు, ఇటువైపు ఒక 1000 చెరకు గడలు అందుకున్నట్టుగా ఉండాలి మన యొక్క హృదయంలో, మన మేధస్సులో సంపద, పద సంపద. ఎకరాల కొద్దున్న చెరకు తోటలో ప్రవేశం చేసిన ఐరావతంలా ఉండాలి మనం. పాట రాయడం మొదలెట్టిన తర్వాత మనం విషయం కోసం వెతుక్కోవద్దు, పదాల కోసం తత్తరపడొద్దు, పదాల కోసం తణుకులాడొద్దు, తండ్లాడొద్దు. ఒక్క పదం అనుకుంటే 1000 పదాలు నీ ముందర నిలబడి నన్ను వాడుకో అన్న, నన్ను వాడుకో బ్రదర్, నన్ను వాడుకో ఫాదర్, డాడీ నన్ను వాడుకో అన్నట్టుగా పుత్ర సంతానంగా 1000 మంది పుత్రుల్లాగా వచ్చి మన ముందు అలా నిలబడాలి. మనల్ని గెరౌండ్ చేసుకోవాలి, రౌండ్ చేసుకోవాలి. అప్పుడు మనం నచ్చిన పదాన్ని తీసుకుని పెట్టేసుకుంటాం. అలా పదజాలం, విస్తృతమయ్యే పదజాలాన్ని పెంచుకునేందుకు నవల చదవండి. అది కందుకూరి వీరేశలింగం నవల కానీ, ఎండమూరి వీరేంద్రనాథ్ నవలైనా కానివ్వండి, లేదా నన్నయ్యదైనా కానివ్వండి, నారాయణ రెడ్డిదైనా కానివ్వండి, కానివ్వండి, చందాల కేశవదాసుదైనా సరే, చంద్రబోసుదైనా సరే, ఎవరిదైనా పాటల్ని మనం ఒకటి అనుకున్నాడు ఆయన ఎలా మొదలెట్టాడు అన్నది మనం మొదలు తెలుసుకోవాలి. ఇప్పుడు గురజాడ ఉన్నాడు,
దేశమును ప్రేమించమన్నా అని మొదలెట్టాడు. ఇది నిజంగా జాతీయ గీతం కావలసినటువంటి పాట. మనం తెలుగులం కాబట్టి మనకు దక్షిణ భారతం కదా, మనం నెట్టిపారేశాం. జనగణమన అధినాయక జయ హే కన్నా ఏమాత్రం తీసిపోదా పాట. లేదు అనుకుంటే దేవులపల్లి కృష్ణాశ్రీనివాసరావు ఒక పాట రాశాడు. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయతి శాంతగత శకుంత దివ్య గాన పరితోషణ, జయ గాయక వైతాళిక గణ విశాల పద విహరణ, జయ 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 ప్రియ భారత. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇంతకన్నా గొప్ప వాక్యం నాకు తెలిసి ప్రపంచ జాతీయ గీతాల లోపల అన్ని గీతాలు, రష్యా, అమెరికా, ఫ్రెంచ్ ఏమైనా తీసుకురండి, లండన్, ఏ జాతీయ గీతం తీసుకొచ్చి పక్కన పెట్టినా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్న పదానికి సమానాంతరంగా నాకు కనిపించలేదు. కనుక అనుకున్న విషయాన్ని ఎలా మొదలెట్టారు. శ్రీశ్రీ ఉన్నాడు, అల్లూరు సీతారామరాజుకు పాట రాయాలి. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా అన్నాడు. పల్లవిలోనే విషయం వచ్చేసింది. నువ్వు లే, దీక్ష తీసుకో. దేనికో? స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం, ఆ సంఖ్యలను తెంపడం కోసం. అంటే చెప్పదలుచుకున్న అంశాన్ని పల్లవిలో చెప్పేశాడు. పల్లవి శిరస్సు లాంటిది. శిరస్సు తయారైన తర్వాత చరణాలు మొండెము లాంటివి. ఆ శిరస్సుకు తగ్గట్టుగానే మనం మిగతా శరీరాన్ని నిర్మించుకుంటూ పోవాలి. పాట అంటే ఒక మామూలు కాగితం మీద ఉండేదే కాదు. అలా పాటను మనం తీసుకుని అలా ఆయన రాశాడు. ఇప్పుడు మా నాన్న అన్నాడు, సుద్దాల హనుమంత్. హలో, వినపడుతుందా? వినిపిస్తోంది, వినిపిస్తోంది, వినిపిస్తోందండి. ఓకే ఓకే. సుద్దాల హనుమంత్ గారు ఆయన ఒక యుద్ధం, ఒక సభ జరుగుతుంటే, గొడవ జరుగుతుంటే చెప్పదలుచుకున్న అంశం ఏంటి? దెబ్బకు దెబ్బ వెయ్ 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 వెయ్యహె, దయ్యపుకుండా గొయ్యలు రథకాళ్ళెందుకు, వచ్చిరి ఎందుకు, హత్యలు ఎందుకు, దోపిళ్ళెందుకు, కన్నీళ్ళెందుకు, ఎవడా నైజాం ముక్కోటులలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదు, రకాసుల తల లొక్కక దెబ్బకి పక్కన పగడ కుక్కల కొడుకులు తుక్కైపోగా వెయ్యి వెయ్యి వెయ్యహె వెయ్యి అయిపోయింది. తాను చెప్పదలుచుకున్న అంశం పల్లవి ఫస్ట్ వాక్యంలో వెయ్యి అనడంలోనే సారాంశం అంతా క్రోడీకరించి, అంటే మొత్తం పాటలో ఉన్నటువంటి ఆత్మను బిగించి పిడికిల్లోకి తీసుకొచ్చి, పాట అనే శరీరంలో ఉన్న ప్రాణాన్ని, ఆత్మని ఒక ముద్దగా పిసికి పిడికిట్లో తీసుకొచ్చి దాన్ని పల్లవిలో పెట్టడమే పాట మొదలు పెట్టడం. నేను మీకు పాట మొదలు పెట్టే ఎలా అన్న విషయాన్ని నేను ఇంకా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇందరి గురించి చెప్పాను, మరి నా గురించి నేను కూడా చెప్పుకోవాలి కదనే ఒకసారి. ఇందరి ఉదాహరణలు చెప్పాం. యాదగిరి, మన యాదగిరి అంటే నాన్న సమకారుడు, నాన్న సాంస్కృతిక సభ్యుడు. ఎవరైనా బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండెను నైజాము సర్కరోడ. విషయం పల్లవిలోనే 1000 పిరంగులు ఒక్కసారి మోగించినట్టుగా వచ్చింది ఆ పల్లవి. ఇది మీరు పట్టుకోండి. మీరు దుఃఖంలో రాయబోతున్నారా? వింటున్న వాళ్ళందరూ వెక్కెక్కి పడేలా వేయాల్సిన, వెక్కెక్కి దుఃఖపడేలాగా పల్లవిలోనే రావాలి.
రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా. అయిపోయింది. మొత్తం పాటలో ఉన్న సారాంశం అంతా ఒక పల్లవిలోనే ధడేలు మనిపించాం. కానీ ఇక్కడ అది ఫిరంగి ధ్వని కాదు. వెక్కెక్కి ఏడ్చే దుఃఖాన్ని ఒక్క వాక్యంలోకి తీసుకురాగలగడం పాట మొదలెట్టడం. మరి అది పిడికిల్లెత్తిన తిరుగుబాటు అనుకోండి. పుల్లాల మంటివి గదర్రా ఇదిగో పూలి పిల్లలై వచ్చిన మోర్రా. సరిపోయింది. 2 లైన్లు. మన పల్లవికి 2 లైన్లు చాలు, లేదా 4 లైన్లు చాలు. పల్లవి 30 లైన్లు రాస్తారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. పల్లవి 30 లైన్లు ఉండద్దు. పల్లవి వీలైతే 2 లేకుంటే 4 అంతే తప్ప పల్లవి పొడవాగా చేంతాళ్ళ ఉండొద్దు. అలాగే ఇతని ఏం చెబుతున్నాడు పల్లవిలో అని వాడు కన్ఫ్యూజ్ కావద్దు. శ్రోత వింటున్నవాడు ఏం చేయమంటాడు మనల్నినా అని వాడికి వాడు గొడవ పడద్దు. ఏం చెప్తున్నాడు ఈయన అనుకోవద్దు. విషయం 2 వాక్యాల్లో తేలిపోవాలి. ఓ ఈయన మనల్ని కత్తి పట్టుకోమంటున్నాడు అన్నది ఒక్క వాక్యంలో తేలగొట్టాలి. ఇతను మనల్ని విప్లవానికి ఉన్ముఖీకరణ చేస్తున్నాడా, విషాదానికి మనల్ని అనుభూతింపజేస్తున్నాడా, లేదా హాస్యానికి మనల్ని తన యొక్క పల్లవి చేసుకోబోతున్నాడా అన్నది మొదటి వాక్యం లేదా 2వ వాక్యంలో తేలిపోయాడు. ఇప్పుడు నేను నీలమ్మ గురించి రాయబోతున్నాను. మొదలే సాలేటి వానకు తుళ్ళింత నువ్వు సాలు సాలుకు నువ్వు బాలింత నీళ్ళనే చను బాలుగా వాళ్ళనే అను నాననా అని మొదలెడితే ఏం చెప్తున్నాడు ఈయన? ఏమంటున్నాడు ఈయన? సాలేటి వానకు తుళ్ళింత అన్నాడు. వాన గురించి చెప్తున్నాడా? సాలు సాలుకు నువ్వు బాలెంత అంటున్నాడు. బాలెంత గురించి చెప్తున్నాడా? అర్థం కాదు. మొట్టమొదలు మనం నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, వేలుపుల గారు చెప్పినట్టు 2 వాక్యాలు. నేలమ్మ 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 3 సార్లు ఒకదాన్ని అన్నాం. వేల వేల వందనాలమ్మ అయిపోయింది. అది పల్లవి. అప్పుడు నువ్వు సాలేటి వానకే తుళ్ళింత, ఓహో నేల కదా, విషయంలోకి వచ్చేస్తాడు. దీంట్లో ఉద్రేకం లేదు, దీంట్లో విప్లవం లేదు, దీంట్లో శృంగారం లేదు, దీంట్లో అంగారము లేదు. దీంట్లో ఒక సహానుభూతి ఉంది. నేల ఎంత గొప్పదో చాలా బరంగా హృదయ ద్రవీకరణ చెందేలాగా, శభాష్ అని మన తార్కిక జ్ఞానం ఒప్పుకునేలాగా, మన మనస్సు అంగీకరించేలాగా ఆ పల్లవి మొదలెట్టారు. అంటే వేరే వాళ్ళ గురించి చెప్తూ అప్పుడప్పుడు నాది కూడా చెప్పాలి కదా. నా ఉదాహరణ కూడా మీకు చెప్తే బాగుంటుందని చెబుతున్నాను. ఇప్పుడు పాట అనేది ఒక రహస్యమైన తీగ లాంటిది. అది కనిపించదు. ఇగో ఇట్లా రాయి అని చెప్పరా నిజంగా చెప్పాలంటే. ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కానీ పాట ఇట్లాగే రాయాలి, పాట ఇట్లాగే చేయాలి అని మనం చెప్పలేము. కానీ పాట ఒక రహస్యమైన తీగ లాంటిది. దాన్ని మీటగలిగే శక్తి ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రికి ఉంది, ఒక దాశరథికి నారాయణ రెడ్డికి ఉంది, ఆత్రేయకి ఉంది, వేములపల్లి శ్రీకృష్ణకు ఉంది, సుద్దాల హనుమంతుకు ఉంది, గద్దర్కు ఉంది, గోరటికి ఉంది, అందశ్రీకి ఉంది, గూడంజన్నకు ఉంది, వేల్పులకు ఉంది, కేవీఎల్కు ఉంది. ఆ రహస్యమైన తీగను మీటేటువంటి ఒక విద్య, అది 90% నీ గుండెలో ఉండాలి, 10% మాత్రమే నేర్చుకోవాలి. మీరందరూ కూడా ఇప్పుడు నాకు కనిపిస్తున్న ఈ పాల్గొంటున్న పెద్దలలో అందరికీ 90% గుండెల్లో ఉన్నవాళ్లే, 10% నేర్చుకున్న వాళ్ళే. కానీ
పాట మీద ప్రాణం, పాట మీద ఇష్టం పెరుగుతున్న కొద్దీ మన గుండెలో 90% నిండుతూ ఉంటుంది. గ్రామర్ అంటావా, గ్రామరు, అల్లిక, నిర్మాణము, పద విన్యాసము, పద ప్రయోగము, పద పోహలింపు, పదబంధ చాతుర్యం, ఇవన్నీ 10%. ఇప్పుడు జానపదులు పాడుకునే పాటల్లో సిన్నన్న నాకొక్క సీర పెట్టిండే దరిలో అయిపోయింది. మొదటి వాక్యంలోనే ఒక చెల్లె అన్న గురించి, అన్న తన మీద చూపించిన అనురాగం గురించి పాటలో చెప్పబోతుంది అన్న విషయం మీకు నాకు అర్థమైపోయింది. ఆమె అమరకోశం చదువుకోలా, ఆమె వ్యాకరణాన్ని పాట రాయడం ఎలా అని సుద్దాల అశోక్ తేజ ఉపన్యాసం వినలే, నారాయణ రెడ్డి గారి ప్రసంగము వినలేదు, గీతాలు ఎలా రాయాలి అనే పరిశోధన, ఉద్యమ గీతాలు పరిశోధన అని ఎస్వి సత్యనారాయణ గారు రాసిన పరిశోధనాత్మక గ్రంథము చదవలేదు. మరి ఎలా వచ్చింది ఆమెకి? 100% ఆ గుండెలో, పల్లెటూరి అమ్మాయిల్లో, తల్లులలో గుండెల్లో పాట గొంతు దాకా నిండే ఉంటుంది. ఎందుకని? వాళ్ళ అమ్మ నుండి విన్నారు, వాళ్ళ అక్క నుండి విన్నారు, వాళ్ళ ఇరుగు నుండి విన్నారు, పొరుగు నుండి విన్నారు, విన్నారు 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 ఆ తర్వాత వాళ్ళే అన్నారు, వాళ్ళే మొదలెట్టారు. అంటే వింటుంటే 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 ఆ వినికిడి జ్ఞానం మనం కూడా ఏమైనా కదా అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు మా నాన్న రాసిన పాటలు, ఏదో జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పాటలు, వేములపల్లి వారి పాటలు, ఇట్లా మా ఇంట్లో ఉండే పాటలన్నీ నేను వినిపించేవాడిని. తర్వాత సినిమా పాటలు వినిపించేవాడిని. ఒకసారి నాకు అనిపించింది, వినిపించి వినిపించి మనమే ఎందుకు ఒకటి రాయొద్దు, ఊరికే ఏం రాశాడ్రా నారాయణ రెడ్డి గారు, ఏం రాశాడ్రా ఆత్రేయ గారు అని ఎందుకు, ఏం రాశాడ్రా అశోక్ తేజ అని ఎందుకు అనిపించుకోకూడదు అనే సవాలు మనలో మనకే వస్తుంది. దానికి అట్లా రావడానికి మొదలు మిగతా ప్రపంచమంతా రాస్తున్న గొప్ప పాటల్ని మనం కంఠతా పట్టుకోవాలి, దాన్ని హృదయ దగ్నంగా మనలో నింపుకోవడం, దానిలోని సారాంశాన్ని, అంశాన్ని, దానిలో ఉన్నటువంటి చమత్కారాన్ని, కవిత్వీకరణని, ఒక అద్భుతమైనటువంటి భావోద్వేగ స్థితిని మిగతా వాళ్ళ పాటల్లో ఉన్నదాన్ని లీనం చేసుకున్నప్పుడు అవి కూడా మళ్ళీ మనలోంచి పుట్టడానికి అవకాశం ఉంది గనక పాటలు వినాలి, సాహిత్యం చదవాలి. అలా చదవకపోతే 10 పాటలు రాసిన తర్వాత 11వ పాటకు విషయం దొరికిన ఆ విషయాన్ని ఏకరువు పెట్టే పదబంధాలు దొరక్క, అల్లికలు దొరక్క, వాక్యాలు దొరక్క మనం భాషా కరువు పీడితులైపోతాం. అలా కాకూడదు. యుద్ధానికి వెళితే చతురంగ బలోపేతంగా వెళ్ళినట్టు పాట రాయడం అనే యుద్ధరంగంలోకి మనం వెళ్ళినప్పుడు పాటకు కావలసిన సరంజామ, సైన్యం, బలం, బలగం మన వెనుక, మన భుజాల వెనక సిద్ధంగా ఉంచుకునే పాట రణరంగంలోకి అడుగు పెట్టాలి. అప్పుడు ఎదురుగా దాసరి నారాయణరావు గారున్నా, చిరంజీవి గారున్నా, లేదా తమిళ శంకర్ డైరెక్టర్ ఉన్నా, రాజమౌళి ఉన్నా, లేదు ఒక సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎదురుగా ఉన్నా, ఒక చంద్ర రాజేశ్వరరావు గారు ఎదురుగా ఉన్నా, ఒక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎదురుగా కూర్చున్నా, మనం చతురంగ బలంతో వెళ్ళినప్పుడు ఎక్కడా మనం నామోషిగా ఫీల్ కాము. ఎక్కడా మనం తల ఎత్తుకునే మన పల్లవి ఎత్తుకుంటాం తప్ప ఇది బాగుందో బాగలేదో, ఇది ఎట్లుంటుందో ఏమో, ఇది నచ్చదేమో అనేటువంటి ఒక మీమాంస, ఒక బిడియం, ఒక పిరికితనం, ఒక సభా పిరికితనం మనకు ఉండకూడదు. అంటే మనం విషయ జ్ఞానాన్ని, అపారమైనటువంటి పద బలగాన్ని, పద కాల్బలమందామా, పద కలం బలమందామా, ఆ పద కలం బలం, పద అశ్వదళం, పద గజదళం, పద రథదళం మన వెనుక చతురంగంగా బలోపేతంగా ఉన్నప్పుడు ఎదురుగా ఏ తీస్ మార్కాడున్నా సరే కాడితే పడిపోతాడు. సామాన్య సగటు పౌరుడు కావచ్చు, సమున్నతంగా ఎదిగినటువంటి పండితుడు కావచ్చు, గిర్రమని తిరిగి కింద పడిపోతాడు. అది రావాలంటే మనం విపరీతంగా చదువుకోవడం అవసరం.
ఇప్పుడు నేను పాట ఎలా పుట్టింది అని రాయాలనుకున్నా, ఎలా మొదలెట్టను? కన్ఫ్యూజన్. ఎలా మొదలెట్టాలి? సుందర శ్రమ జీవన మందుల సుస్వర గమనానికి అని మొదలెడితే ఏమి సుందరం, ఏం కథ ఇది, ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు, మనం తీసుకొచ్చి ఎక్కడ పడేస్తున్నాడు, ఏ అగాధంలో తోసేస్తున్నాడు ఏంటి అశోక్ అని అనుకుంటారు. కాదు, దానికి ఒక ఓపెనింగ్ భళ్ళు అనాలి. పాట మొట్టమొదలే భళ్ళు అనిపించాలి. అప్పుడు నేను ఆలోచించాను, ఆ రోజులలో పాట రాయడానికి ఆ తొలి కష్టజీవులు పని పాటలు రాయడానికి, పాట అల్లుకోవడానికి వాళ్ళకి మ్యూజిక్ లేదు వెనక, వాళ్ళకేమి వెనుక చదువుకున్న గ్రంథాలు లేవు. మరి ఏమున్నాయి? పాట కావాలంటే ఒక తాళం ఉండాలి కదా, ఒక మధ్యలో ఉండాలి కదా పాట పాడాలంటే. వాళ్ళకి అవి లేవు. అక్కడ నాకు పాట పుట్టింది. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పాట పనితో పాటే పుట్టింది. ఇలా పాట పనితో పాటే పుట్టింది అనుకోవచ్చు, పాట పనితో పాటుగా పుట్టింది అని. ఇవి మనం బాగా పాటలు విన్న జ్ఞానం, బాగా సాహిత్యం చదువుకున్న జ్ఞానం, మనకు ఒక విషయం అనుకున్న తర్వాత పదాలు వాటంతలవే లక్షల అక్షౌహిణి సైన్యంలాగా వచ్చి మీద పడతాయి. దాని గురించి వెతుకులాట అవసరం లేదు. అలా పాటని మనం మొదలెట్టుకోవాలి. ఇప్పుడు పాట అనేది ఒక పనిపాట స్థలం, అది పొలం కావచ్చు, అది మూట, అది స్తంభాలు ఎత్తడం కావచ్చు, గుళ్ళు కట్టడం కావచ్చు, మందిరాల నిర్మాణం కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కడ శ్రమ జరుగుతుందో అక్కడ పాట పుట్టింది. స్త్రీలైతే పొలాలలో, పురుషులైతే చేలల్లో మూట కొట్టినప్పుడు, అలా కార్యక్షేత్రంలో పుట్టిన పాట తర్వాత కాలక్షేపంగా మారింది. కార్యక్షేత్రంలో పుట్టినప్పుడు ఎలా పుట్టుంటది? ఎందుకు పుట్టింది? ఎందుకంటే పాటలో మనం పని చేస్తున్నప్పుడు బాగా అలసిపోతాం. ఆ అలసట ఉండకూడదు అంటే, పిల్ల ఊగే వేస్తుంది, నాట్లేసి ఏది ఒక పాట మొదలెట్టుకో, ఒక పాట అందుకో అంటది ఒక ముసలమ్మ, ఒక అమ్మ, ఒక అత్త. ఇంకొక వయసులో ఉన్న అమ్మాయి నాకేడొస్తాయి అత్త, నాకేడొస్తాయి వదిని అనుకుంటానే మొదలెడుతుంది. అలా అనుకున్నప్పుడు వాళ్ళకి వెనక మ్యూజికే లేదు, రిథమేం లేదు. వాళ్ళ చెమటలు, వాళ్ళ పని విధానం, పాటలో పనిలో అలసట పోయేటందుకు పాట వచ్చింది. అట్లాగే పాట అలసట పోయేటందుకే కాకుండా పాటను పనిని వేగవంతం చేస్తుంది. చాలా స్పీడ్ అవుతుంది పని, చాలా వర్క్ వేగం అవుతుంది. పనిని వేగవంతం చేయడానికి, పనిలో వచ్చే అలసట తీర్చడానికి, పనిలో మన శక్తినంతా ఒక కేంద్ర బిందువు మీద పెట్టడానికి. ఇప్పుడు స్తంభాలు ఎత్తేటప్పుడు పట్టు ఐలేస అన్నప్పుడు వాడు లాగుతాడు, ఆ స్తంభం పైకెత్తుంది. పట్టు ఇంకా పట్టు ఐలేస గుంజు అట్లా పోయే ఆడా పిల్ల నవ్వుతుంది గుంజుర గుంజు అట్లా పోయే ఆడా పిల్ల మనలా చూసి గేలి చేసే. అలా మన లోపల ఉత్సాహం జరపడానికి, పని లోపల మన యొక్క సమస్త కండరాల శక్తి ఒకే కేంద్ర బిందువు మీద తీసుకురావడానికి, ఒక్కడు కాదు 10 మంది కండరాల శక్తిని ఒకే కేంద్ర బిందువు మీద తీసుకొచ్చి ఆ పనిని సులభీకరణ చేయడానికి పాట పరీక్ష. ఇది కార్యక్షేత్రంలో పుట్టిన పాట వెనక ఉన్న తాత్వికత. అది కాలక్షేపంగా మారింది. పొద్దున్న దాకా కష్టపడ్డారు, వచ్చారు, ఏదో ఇంత ఇంటికి పోయే వరకల్లా ఇంత గ్రౌండ్లా అన్న ఒక 2 సీసాల కలిపెట్టిండు,
పోంగనే భార్య ఇన్ని గుడాలు చేసింది, మంచిగా పోయిండు, స్నానం చేసిండు, ఇంత రెండు గ్లాసులు కళ్ళు తాగిండు, 4 గుడాలు తిన్నాడు. గమ్మత్ అనిపిస్తుంది మనసు, పొద్దున్న దాకా పడ్డ కష్టం అంతా మర్చిపోయిండు. అప్పుడు ఒక కొంటె పాట ఎత్తుకున్నాడు, భార్య మీదే అనుకో లేదా ఇంకెవరి మీదే అనుకో. ఏమి సక్కని కండ్లని ఎంత ముద్దుగా ఉన్నాయి అన్నాడు. అది అంతకుముందు ఎవరో అశోక్ తేజ రాసిన పాట కాదు. ఒక అక్షరాస్యుడు కానివాడు, పక్కా కార్మికుడు, పక్కా కష్టజీవి, పక్కా కర్షకుడు, పక్కా కూలి, పక్కా రైతు. ఏమి సక్కని కండ్లని మొదటి వాక్యంలో పడగొట్టాడు. ఏమని? తన భార్యనో లేదా ఒక అమ్మాయినో పొగడడానికి, పడేయడానికి లేదా తన వైపు రప్పించుకోవడానికి ఒక ప్రయత్నం కోసం ఈ ఇతివృత్తం తీసుకున్నాడు అన్న విషయం మనకు అర్థమైంది. అక్కడ అమర కోసం అక్కర్లా, అక్కడ తెలుగు పాండిత్యం అక్కర్లా, విద్వాన్ భూషణ్ తెలుగు సారస్వత పరిషత్తులో పాస్ కావడం అవసరంలా. విషయాన్ని ఎలా మొదలెట్టాడు, అది పల్లవి సక్సెస్. కార్యక్షేత్రంలో ఉన్న పాట కాలక్షేపంగా మారింది. ఆ కాలక్షేపమే హరికథ అయింది, బుర్రకథ అయింది, నాటకమైంది, భాగవతమైంది, అనేక రకాలుగా రంగస్థలమైంది, ఆఖరికి సినిమా అయింది, సినిమా పాట అయింది. కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపమైంది. ఇక మన తెలంగాణ గొప్పతనం ఏంటంటే, కార్యక్షేత్రంలో ఉన్న పాటను కాలక్షేపం కన్నా కార్యక్షేత్రంలో బయలుదేరిన పాటని కథన క్షేత్రంలోకి తీసుకెళ్లారు. అది హనుమంత్ గారా, రామాంజనేయులు గారా, వేములపల్లి గారా, లేకపోతే వంగపండ, లేకపోతే ఎవరైనా కావచ్చు. కార్యక్షేత్రంలో ఉన్న పాటని కథన క్షేత్రంలోకి తీసుకెళ్లిన వాళ్ళు. తెలంగాణలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బాగా పంటలు పండి బాగా అన్నపూర్ణలా ఉంటారు కాబట్టి కడుపు నిండిన వ్యవహారం. తెలంగాణకు వచ్చేసరికి కడుపు మండిన వ్యవహారం, తిండే లేదు. కాబట్టి మన పాటలో ఒక మంట ఉంటుంది, మన మాటలో ఒక ఈటె ఉంటుంది, పాటలో ఒక మంట ఉంటుంది. ఎందుకంటే మనం ఉక్కు పాదాల కింద నలిపివేయబడి అణచి మన గొంతుక మీద బూటుకాలతో తొక్కి మన శబ్దాన్ని, విలవిలలాడి శబ్దాన్ని మన ఊపిరితిత్తులోనే అణచి ఉంచుకున్నటువంటి పరిస్థితి మనది. అది రాచరికం పుణ్యమా, నైజాం రాచరిక పుణ్యమా, లేకపోతే మరో ప్రభుత్వాల పుణ్యమా, ఇంకేమైనా కావచ్చు. అలా అణచివేయబడ్డ గొంతుకలో వచ్చే మాట, వచ్చే భావం చాలా చాలా బలోపంటుందన్న విషయం మీరు తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు నండూరి సుబ్బారావు గారు ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది అంటాడు. ఎంత అద్భుతమైన వాక్యం. కానీ ఆ వాక్యంలో తిని తీరుబడిగా కూర్చుని చాలా ఆనందంగా ఒక ప్రేయసిని ఊహించుకొని, ఒక పల్లెటూరు ఎంకిని ఊహించుకొని, నాయుడు బావ తానే అనుకుని రాసిన పాట. ఎంకి ఎవరని నన్ను ఎవరైనా అడిగితే ఎలుగు నీడలకేసి ఏలు చూపింతు. అలాగే మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మామయ్య. ఈ పాట రాసేటప్పుడు వెంకటరత్నం గారు ఈ పాట రాసేటప్పుడు ఒక ఆనందం, ఒక చిన్న కవ్వింపు ఉంది తప్ప గుండెలో కోటి గుణపాల పోటు లేదు. చంద్రుడు పున్నమి వస్తే సముద్రం పోటు లాంటి ఒక అందమైన పోటు ఉంది, కానీ 1000 గుణపాలు పెట్టి గుండెలో దింపేసేటువంటి పోటు లేదు. కనుక కార్యక్షేత్రంలో ఉన్న పాట తెలంగాణలో కథన క్షేత్రమైంది. అది ఉద్యమ గీతంగా ఉవ్వెత్తుగా ఎగిసిన, అది విషాద గీతంగా ఆషాఢ మాసములాగా మారిన, అది విప్లవ గీతంలా ఫిరంగి ధ్వానం చేసిన, 1,00,000 బాణాలు ఒక్కసారే సంధించినట్టుగా
అనిపించిన దానికి కారణం కార్యక్షేత్రంలో ఉన్న పాటను కథన క్షేత్రంలోకి ఆయుధంగా తీసుకెళ్లిన మన పూర్వుల యొక్క మహా గొప్ప శక్తి. ఆ శక్తి చుట్టుపట్టు నల్లగొండ, అవతాల హైదరాబాదు, దాని చుట్టూ గోలుకొండ కిలా కింద నీ గోరి గడతం అంటాడు. ఆ గోలుకొండ కిలా కింద అనదాకా మనల్ని తీసుకెళ్ళి గోలుకొండ కిలా కింద నీ గోరి గడతం అన్న దగ్గర ధడేళ్ళమని ఒక్కసారి 1000 బాంబులు పేలుతాయి. అక్షరాలలో కూడా అణుబాంబులు పేల్చొచ్చు. ఓన్లీ ఏదో అమెరికా వాడో, రష్యా వాడో, జపాన్ వాడో, హిట్లరో ఇట్లా వీళ్ళే కాదు అణుబాంబులు పేల్చగలిగిన వాళ్ళు. మనం కూడా, కవులం కూడా, పాటల రచయితలం కూడా అణుబాంబులను పేల్చగలిగేటువంటి ఒక 1,00,000 అణుబాంబుల శక్తి ఒక అక్షరంలో ఉంది. ఆ అక్షరాన్ని గనక మనం పెట్టగలిగితే ఆ పాట సక్సెస్. కార్యక్షేత్రంలో ఉన్న పాట కథన క్షేత్రంలోకి ఎలా మారింది? ఏటికేతం బట్టి 8 పుట్లు వండిస్తే గంజిలో మెతుగెరుగమన్నా అన్న దుఃఖం ఎలా పిడికిలుగా మారి, అంటే బాధను దుఃఖంగా, దుఃఖాన్ని కోపంగా, కోపాన్ని తిరుగుబాటుగా, తిరుగుబాటుని యుద్ధంగా తీసుకెళ్ళగలిగినటువంటి ఒక ఆయుధం కార్యక్షేత్రంలో పుట్టిన పాట కథన క్షేత్రంలోకి తీసుకొచ్చిన మన తెలంగాణ తొలి కవుల పాదాలకు నా ఈ ప్రసంగాన్ని ఒక పుష్పంలాగా సమర్పిస్తున్నాను. అది మా నాన్న కావచ్చు, అది అంతకన్నా ముందు రాసినటువంటి ఇంకా మహానుభావులు ఎవరైనా కావచ్చు, వాళ్లకు నేను ఈనాటి నా ప్రసంగాన్ని వాళ్ళ పాదాలకు లేపనంగా పూస్తున్నా, పుష్పాలుగా చల్లుతున్నా. చెప్పదలసిన విషయం ఏంటి? ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చాం మనం. పల్లవి ఎలా రాయాలి, అసలు పాట ఎలా స్టార్ట్ అవుతుంది, పాట మీద ఇష్టంతో మొదలుపెట్టి పల్లవి ఎలా రాయాలి వచ్చాం. అసలు పాటల్లో చెప్పదలుచుకున్న విషయం ఏంటి? మనం పాట ద్వారా ఓదారుస్తున్నామా, లేదా పాట ద్వారా విప్లవీకరిస్తున్నామా? ఆ విషయం కనుక్కొని మనం పాటల్లో ఒక సబ్జెక్ట్ని ఎన్నుకోవాలి. సబ్జెక్ట్ ఎన్నుకున్నాం, అది వ్యంగ్యంగా చెబుదామా, ఎటకారంగా చెబుదామా, నవ్వుతూ చెబుదామా, శృంగారంగా చెబుదామా, దుఃఖంగా చెబుదామా, ప్రబోధంగా చెబుదామా, 1,000,000 డప్పు చప్పుళ్ళ పిలుపులా చెబుదామా, ఎలా చెబుదాము అన్నదాన్ని కవి మొదలు అనుకోవాలి. దుఃఖమైందనుకోండి, దుఃఖం నీ బతుకు అమవాసాలంబాడో లగందాస నీ ఆశ నీ బతుకు అమవాస రంబాడో లరందాస అన్నప్పుడు తాను చెప్పదలుచుకున్న అంశాన్ని దుఃఖంలో చెబుతున్నాడు, దుఃఖ రాగంలో చెబుతున్నాడు. దుఃఖానికి ఒక రాగం ఉంటుంది. కళ్యాణ రాగమా, మోహన రాగమా, కమాచీ రాగమా, సింధూలమా, హిందోళమా, ఇవన్నీ వదిలేండి. దుఃఖానికి ఒక రాగం ఉంటుంది, వ్యంగానికి ఒక వెటకార రాగం ఉంటుంది, విప్లవానికి ఒక భాస్వరోచితమైనటువంటి ఒక మండే రాగం ఉంటుంది. అలాగే ఒక లాలిత్యపు, ఒక సోయకపు, ఒక వయ్యారపు రాగం ఉంటుంది. మొదలు మనం ఈ రాగాలు ఎన్నుకోగలిగితే కళ్యాణి రాగం గురించి ఇంకేదో మోహన రాగం గురించి మన సంబంధం లేదు. కొంచెం తెలుసుకుంటే చాలు. రాగాల గురించి సంగీతము పరిచయం ఉంటే చాలు, పాండిత్యం అక్కర్లా. నాకేమీ సంగీతంలో నేనేం పండితుడిని కాదు. దుఃఖానికి ఒక రాగం ఉంటుందని తెలుసుకోవాలి మీరు. దుఃఖాన్ని మనం వ్యక్తం చేసేటప్పుడు దుఃఖంగానే వ్యక్తం చేయాలి పాటలో, కానీ దుఃఖాన్ని కోపంగా వ్యక్తం చేయొద్దు. కోపంగా వ్యక్తం చేస్తే ఎలా ఉంటుంది? వికారం అయిపోతుంది. రామ్ సక్కని తల్లి రామూలమ్మ నువ్వు రాయోలే అంటే అందరు నవ్వుతారు. దుఃఖానికి రాగం ఎన్నిక అది కాదు.
రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, నువ్వు రాయోలి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మ అన్నాను. ఒక విప్లవాన్ని, ఒక ఉద్రేకాన్ని సృష్టిస్తున్నాం. అగ్ని నేత్రమహోగ్రపాల అని మనం అలా వెళ్ళిపోవాలి. ఎలా ఎలా పదాన్ని ఖండిస్తున్నాం, ఎలా అలాగే ఒకసారి నేను సిపిఎం ఇంకా అది అందరూ కలుసుకోవాలి అని చెప్పదలుచుకున్న పాట ఒకసారి రాసినప్పుడు ఎలా మొదలెట్టాను? ఈ క్షణం, ఈ నిమిషం, ఈ సందర్భంలోనే కమ్యూనిస్టుల అవసరం, కమ్యూనిస్టులందరూ కలిసిపోవుడవసరం. ఈ క్షణం, ఈ నిమిషం, ఈ సందర్భంలోనే కమ్యూనిస్టుల అవసరం, కమ్యూనిస్టులందరూ కలిసిపోవుడవసరం. అలా చెప్పదలుచుకున్న అంశానికి సంబంధించిన ఒక రాగం ఉంటుంది. అది కళ్యాణమా లేకపోతే మోహనమా నీకు అవసరం లేదు. నువ్వు పలికే విధానంలో, నువ్వు వ్యక్తం చేసే అభివ్యక్తిలో ఆ అంశానికి సంబంధించిన దుఃఖమా, విప్లవమా, వ్యంగ్యమా, హాస్యమా, దానికి అనుకూలమైనటువంటి రాగాలు ఎన్నుకోవాలి. ఇప్పుడు నేను సినిమాలో మొదటి పాట రాశాను. గజ్జల సవారి బొంగమూతి ప్యారిన బులుబులు సింగారి. ఇది నేనే కోటి గారికి వినిపించాను. కోటి గారు చాలా గొప్పవారు కాబట్టి నా పాటను యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన రికార్డ్ చేశారు. తను ట్యూన్ మార్చ చాలా బాగుందన్న. ఇది ఒక చిన్న ఎటకారం, వయ్యారం ఉంది. దీన్ని మనం ఘరం పోరి నా గజ్జల సవ్వారి అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది, హాస్యాస్పదంగా ఉంటుంది. అలా కాదు, నక్కర్లా, కానీ చెప్పదలుచుకున్న పాయింట్ ఉపయోగించే తుపాకీ అది వ్యంగ్య గొట్టమా, అది పిరంగి గొట్టమా, అది తుపాకీ గొట్టమా, అది పిల్లన గ్రోవి గొట్టమా, ఏ గొట్టమో మొదలు నువ్వు నిరూపించుకోవాలి. అప్పుడు దానికి సంబంధించినట్టుగా మనం ట్రిగ్గర్ నొక్కాలి. నేరేడు పళ్ళు కళ్ళు అని మొదలుపెట్టినప్పుడు అది ఒక మురళీ గొట్టం, ఒక పిల్లన గ్రోవి గొట్టంలోంచి పంపిస్తున్న లాలిత్యమైన అంశం అది. అట్లాగే మనం వేరే విషయం చెప్తున్నాం. శ్రీశ్రీ గారు ఉన్నారు, ఆయన రాననుకున్నావేమో నే రాననుకున్నావేమో ఆడిన మాటను విని నిలిపేవాడిని కాననుకున్నావేమో అంటారు శ్రీశ్రీ. అంటే ఒక అమ్మాయితో తన యొక్క కమిట్మెంట్ చెప్పాలనుకున్నప్పుడు ఎన్నుకున్న మార్గాలు, ఎన్నుకున్న పదబంధాలు. అదే మోయించిన ఒక వీరుని కంఠం, వేయి గొంతుకల విప్లవ శంఖం, దళిత పతిత రణ జన హుంకారం, ప్రళయ ఘన ఘన భీషణ హుంకారం అన్నాడు. ఇక్కడ ఎన్నుకున్న టాపిక్ సరి అయినటువంటి పద్ధతిలో రాసుకుంటూ పోయాడు. రేపు ఒక సంగీత దర్శకుని చేతిలోకి వెళ్ళినా మనం సబ్జెక్టును అనుసరించి పెట్టిన పదబంధాల యొక్క అల్లిక అతనికి చాలా సులభం కావాలి. దాన్ని మనం ఒక విప్లవ శంఖం అనే పద్ధతిలో రాయొద్దు. అందుకనే అది రాసి అక్కడ పడేస్తే ఒక మంచి సంగీత దర్శకుడు చూసి, ఓ దీని యొక్క ఇతివృత్తం ఇదా అని మోయించిన ఒక వీరుని కంఠం అంటారు తప్ప మ్రోకుమా కృష్ణ
ఎల్ల పిల్లన గ్రోవి కృష్ణ. 3 రాదు అతనికి. అమ్మో, ఊహించిన ఒక వీరుని కంఠం అంటున్నాడు బాబాయ్. ఇదేదో రక్తాన్ని మనం రక్తం లోపల కవ్వం పెట్టి చిలకాలి, ఆ రక్తమే గొంతుకై పలకాలి, రక్తమే జలపాతమై దుంకాలి అని కాగితం మీద చూసిన ప్రతి వాడికి అర్థమవ్వాలి. ఒక పండిపోయిన గాయకుడైనా, ఒక పండిపోయినటువంటి సంగీత దర్శకుడైనా, ఒక పండిపోయిన రసజ్ఞుడైనా చదువుకుంటే ఆ విషయం, ఆ ఇతివృత్తం తన కంఠంలో పలుకుతుంది. తను గాయకుడు కాకపోవచ్చు. మోయించిన ఒక వీరుని కంఠం ఏ గొంతుకల విప్లవ శంఖం అంటాడు తప్ప తన గుడు కాదు, సంగీత దర్శకుడు కాదు. మనం ఇచ్చిన అంశం, మనం పెట్టినటువంటి పదాల అతన్ని ఆ పద్ధతిలోకి తీసుకెళ్తుంది. దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ లిరిసిస్ట్. అది విజయం, పాటల రచయిత విజయం అక్కడ స్టార్ట్ అవుతుంది. కనుక మనం, నేను ఒకసారి రాశాను, తరలుదాము రండి మనం జన్మభూమికి అని చెప్పా. అందరు రండి, మీరు రండి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. అయిపోయింది. పాటలో ఉన్నటువంటి మొత్తం సారాంశం 2 లైన్ లోపల దడేలు మనం చూపించాం. పాట జనవరి 1న 20 లక్షల క్యాసెట్లతో ప్రారంభమైంది ఈ పాట. అంటే ఎవరిదో వేలడ్డం ఉంది, ఆ వేలడ్డం తీసేయండి. వేలు అంటే మనం తాళం కొంత తీర్చడానికి అన్నాం. అయిపోయింది. అట్లాగే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఇప్పటి ప్రియతమ ముఖ్యమంత్రి గారికి రాశాను నేను, తరలు రండి తెలంగాణ భూమి పుత్రులారా, తరలి రండి తెలంగాణ భూమి పుత్రులారా అని రాశాను. అందుకే మనం హాస్యం రాస్తున్నామా, లాస్యం రాస్తున్నామా, తాండవం రాస్తున్నామా, గాంధీవం సంధిస్తున్నామా అన్నది చూసుకోవాలి. పాటలో ఒక తేటదనం ఉండాలి ఫస్ట్. ఇది మీరు మొదటి నుండి చివరి దాకా తీసుకెళ్లాల్సిన మర్చిపోని అంశం ఏంటంటే, పాటలో ఒక తేటదనం ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్న ఒక తెలుగు పండితుడు ఉంటాడు. అతనికి సమాసాలు రాయాలనే ఉద్వేగం ఉంటుంది, భాషా చాతుర్యం ఉంది కనుక. కానీ పాట దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క పాండిత్యాన్ని అంతా నీ పాటలో పెట్టొద్దు. నీ పాటలో పెట్టవలసింది తేటదనం. ఇప్పుడు శాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు జయ 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 ప్రియ భారత అన్న దాంట్లో మొత్తం సంస్కృతమే. కానీ ఆయన ఒక తేట పాట రాయాల్సి వచ్చినప్పుడు ఆయన అవన్నీ రాయలా. ఏమని రాశాడు? మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను నేను ఔత్సాహిక రచయితలకు. పాటలో ఒత్తులున్న పదాలు పెట్టకండి. సింపుల్ టిప్ టు యూ. ఒత్తులున్న, ఎట్లా అంటే అక్రమ భాష విక్రమత్వమై అనద్దు. ఎందుకంత ఆ కాకు రావత్తు, విక్రమం, కక్రమం, తక్రమం అవందుకు. నీ భాషా పాండిత్యం ఎందుకు? చాలా తేలిగ్గా మొదలెట్టు, తేలిగ్గా. అది విప్లవమైన మరేదైనా సులభమైన పదాల్లో మొదలెట్టు, సక్సెస్ అవుతావు. తేటదనం, సూటిదనం పాటకు 2 చాలా ముఖ్యమైన. పాటకు 2 కాళ్ళు ఏంటివంటే తేటదనం, సూటిదనం. ఈ 2 కాళ్ళు లేకుండా పాట రాస్తే కుంటి అయిపోతుంది. పాటను కుంటిదాన్ని చేయొద్దు. తేటదనం అనే ఒక రైట్ లెగ్, సూటిదనం అనేటువంటి లెఫ్ట్ లెగ్. అప్పుడు పాట లెఫ్ట్ రైట్ చెక్క 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 ఒక పదాతి దళంలాగా, ఒక సైన్య పెరేడ్ లాగా వెళ్ళిపోతుంది. అలాగే పదాలు, మనం వేసే పదాలు ప్రజల నాలుకల మీద సులభంగా ఉంటాయా లేదా అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పాట రాయగానే అశోక్ అన్నని కాదు పిలవాల్సింది, అన్న ఈ పాట వినని.
మీ ఇంటి పక్కనున్న ఒక కష్టజీవిని, ఒక ఒక రిక్షా కార్మికుడిని, ఇప్పుడు రిక్షా కార్మికులు ఉన్నారో లేదో, ఒక శారీరక శ్రమ చేసేటువంటి కార్మికుడు నీ అది వాళ్ళు ఏ రాసినది అంటే నీ ప్రాసెస్ నువ్వు రాసినవి అన్నాక ఒక 4-5 ముచ్చట్లు అసలు ఏ మనసులు అంటకపోయా, అవి ఏందో అన్నావు కానీ మాకు అర్థం కాకపోయా అంటే అది పాట లోపల యతిప్రాసలు అవసరమా? అవసరం లేకుండా కూడా రాశాను నేను, అవసరం ఉంది రా. పాట నోటికి రావాలంటే ఉన్న చమత్కారం ఏంటంటే ప్రాసలు పెడితే పాట నోటికి వస్తుంది. ఆ ప్రాస వల్ల మొదటి ఉన్న ప్రాస జ్ఞాపకం వస్తే రెండో ప్రాస వాడికి వద్దన్న యాదికి వస్తుంది. ప్రాసలో ఉన్న చమత్కార రహస్యం ఏంటంటే విన్నోనికి నోటికి వస్తుంది, కంఠత వస్తుంది వానికి ఈజీగా. 2 సార్లు వింటే నోటికి వస్తుంది. ఎట్లా? ఇంటి ఇంటి జనవే అనే పాట రాసిన, తీరు చేతి పువ్వుల తేరు నీ సాటి కన్నెలిట లేరు దిడికంతలైన సరిరారు నిన్ను చూడ కోరికల పోరు చెలరేగె గుండెలో హోరు శోభాంగి తెలుపు నీ పేనుగా నోళ్లకు జోహారు. ఇలా రాయడం వల్ల 2 సార్లు వింటే వాడు పాట మీద వానికి ఇష్టమున్న రసజ్ఞుని అనుకోండి, కవ్యో గాయకుడో పండితుడో కాదు, పాట మీద ఇష్టమున్న పాట ప్రేమికుడై ప్రాసలు వేయడం వల్ల వాడికి రెండోసారికి నోటికొచ్చేస్తుంది. పాటలో ఉన్నటువంటి మనం పాటించవలసినటువంటి ఒక గొప్ప రహస్యం ఏంటంటే ప్రాసలు వేయగలిగితే బలవంతంగా తీసుకొచ్చి పెట్టొద్దు. హోటల్కి ఇడ్లీ సాంబారు దోశ రొట్టె అట్టు ఇట్లా కాదు, ఈ లిస్ట్ కాదు, వాడి హృదయంలోకి చొచ్చుకుపోయే లిస్టులా ఉండాలి, ట్విస్ట్లా ఉండాలి, ట్విస్ట్ ఇవ్వాలి. రతిని కాదు పార్వతిగా మారి నిన్ను కథం చేసే దుర్గతిని బాపిదని అన్నాడు. రావే రతిగా మా వాటేసి మంచాన్ని ఎక్కువ వాటేసి అన్నాడు ఒక మేల్. అనగానే దానికి జవాబు ఇచ్చింది రాములమ్మ, రతిని కాదు పార్వతిగా మాది దుర్గతి బాపెదను కథం చేసి దుర్గతిని బాపెదను అన్నది. అంటే పాటలో మనం వేసే ప్రాస వల్ల యతుల వల్ల నోటికి సులభంగా వచ్చేస్తుంది. ఇది పాటకు అవసరం. ముఖ్యంగా మన భారతదేశంలో కావచ్చు, మన తెలంగాణలో కావచ్చు, ఇప్పటికీ చదువు రాని, బాగా చదువు రాని, అంటే నేనేమంటాను అంటే ఆల్ రాని వాళ్ళని కాదు, 5వ తరగతి చదవని వాళ్ళు, 10 చదవని వాళ్ళు, ఇంటర్మీడియట్ చదవకుండా ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో వాళ్ళనే ఉన్నారు. వాళ్ళు కదా మనకు మేజర్ టార్గెట్స్. ఇప్పుడు మన శ్రీమాన్ గారు పాట రాస్తే ఆయనకు టార్గెట్ సూచన కాదు. నేను పాట రాస్తే నాకు టార్గెట్ కేవీఎల్ కాదు, వేల్పుల కాదు. నాకు పాట రాస్తే నేను సుధాకర్ను ఉద్దేశించి రాయను. సుధాకర్ రెడ్డి దగ్గర ఉన్న ఒక కార్మికుడికి కేవీఎల్తో కలిసి పని లేదా కేవీఎల్ పనిచేస్తున్న సంఘంలో ఉన్నటువంటి ఆ కార్ ఉద్దేశించి రాస్తాను తప్ప కేవీఎల్ కాదు నాకు టార్గెట్. అంటే మనకు టార్గెట్ నారాయణ రెడ్డి కాదు, సగటు దరిద్ర నారాయణులు మనకు టార్గెట్ కావాలి. నారాయణ రెడ్డి గారు టార్గెట్ కాదు, దరిద్ర నారాయణులు. ఒక బాగా పాండిత్యం నిండుకున్న విశ్వనాథ సత్యనారాయణ కాదు, మనకు విషం అమృతం కష్టం దుఃఖం తేడా తెలుసుకున్న ఒక సామాన్యమైన సగటు మనిషి టార్గెట్. ఇలా పాట రాసినప్పుడు అయితే మనం చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని పల్లవి చివరన ఒక వాక్యంతో పడేలు మనిపిస్తే గొప్పగా పేలుతుంది ఆ పాట. చరణంలో లాస్ట్ లైన్ గుండెను చిదమాలి, గుండెను పగలగొట్టాలి. ఇది మనం పాటిస్తే ఇంకా పాట
గొప్పగా జాతీయ స్థాయికి వెళుతుంది. ఇలా మనం ఉద్యమం పాట రాసినప్పుడు దేనికోసం ఆ ఉద్యమం? ఒక ఉద్యమం పాట రాస్తున్నాం, దేనికోసం? అధిక ధరల కోసం రాస్తున్నాం అనుకోండి. లేదు, అసంఘటిత కార్మికుల్ని ఏకం చేసే పాట రాస్తున్నాం. లేదు, దోపిడీ చేయబడుతున్నటువంటి రైతుల మీద పాట రాయదలుచుకున్నాం. లేదా అణగదొక్కబడుతున్నటువంటి ఒక అనామకులైనటువంటి అమాయకుల గురించి పాట రాస్తున్నాం. ఎవరి గురించి రాస్తున్నాం అని మొదలు అనుకోవాలి. పాట, ఉద్యమ పాట ఎవరి గురించి రాస్తున్నాము? ఎస్, ఒక మామూలు పేదవాళ్ళ గురించి రాస్తున్నాం. వాళ్ళకి అర్థమయ్యేది ఎక్కడ? మనం ఆ పాట ఎక్కడ వినిపిస్తున్నాం? ప్రధానంగా హైదరాబాదులో పాత బస్తీలో వినిపిస్తున్నామా? లేదు ఒక యూనివర్సిటీలో వినిపిస్తున్నామా? లేదు ఒక బహిరంగ సభలో వినిపిస్తున్నామా? ఆ బహిరంగ సభలోకి వచ్చే వాళ్ళలో ఎవరు ఉన్నారు? ఎవరు మనకు ఆ వాళ్ళను ఉపయోగించుకొని వాళ్ళను పోతే మనం వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? మనం దేనికి సమాయత్తం చేస్తున్నాం, వాళ్ళను దేనికి తయారు చేస్తున్నామో అది చివరిలో రావాలి. మనం ఊరేగింపు కోసం రాస్తున్నామా? ధర్నా కోసం రాస్తున్నామా? నిరసన కోసం రాస్తున్నామా? తెగించమంటున్నామా? కథ ముగించమంటున్నామా? మనం రాసేది గాంధీగిరా నక్సల్ బరా? తెలుసుకో. గాంధీగిరి గురించి రాయాలంటే ఒక రకంగా రాయాలి, నక్సల్ బరీ గురించి రాయాలంటే మరో రకంగా రాయాలి. నక్సల్ బరీ కోసం రాసేది గాంధీగిరిలో ఉపయోగించే పదాలు వద్దు, గాంధీగిరి గురించి రాసినప్పుడు నక్సల్ బరీ పదాలు వద్దు. కనుక వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, గాంధీ ఓంకారం, వందే మాతరం అన్నాను గాంధీ గురించి రాసినప్పుడు. ఒక అహింసా విప్లవం సాగింది, అట్లా రాసాం. అదే ధర్మభిక్షం గారి గురించి రాస్తున్నాం. ఉద్యమంలో మనం ఉద్యమం కోసం రాస్తాము, ఉద్యమంలో అమరులైన వాళ్ళ కోసం కూడా రాస్తాం. ఇప్పుడు ధర్మభిక్షం గురించి రాస్తున్నాం. పీడిత జనపక్షం సమ సమాజ లక్ష్యం ఎరుపెక్కిన వృక్షం, పీడిత జనపక్షం సమ సమాజ లక్ష్యం ఎరుపెక్కిన వృక్షం, కామ్రేడ్ ధర్మభిక్షం. పల్లోనే అప్పుడు ప్రాణంతో ఉన్నారు. ఆయన 80 పురిగా వచ్చారు ప్రధాన వక్తగా, అనేక పెద్దలు ఉన్నారు. అక్కడ ధర్మభిక్షం గారు స్వయంగా పక్కనే కూర్చున్నాడు. నేను ఆయన గురించి పాట రాయాలి. చనిపోయిన వాళ్ళ గురించి రాయడం వేరు, బతుకున్నప్పుడు కూడా రాయడం వేరు. ఏమైనా ఆ సభ ఒక అల్లకల్లోలం అయింది అంటే మనం ఉపయోగించిన భాష. సమ సమాజ లక్ష్యం, పీడిత జనపక్షం ఎరుపెక్కిన వృక్షం, కామ్రేడ్ ధర్మభిక్షం. ఇంకేమన్నాం? పోరాటపు అనుభవాల పండిన తల వెండి కొండ, నీ యొక్క జుట్టు తెల్లబడింది అన్నది చెప్పాలి. నీ జుట్టు తెల్లబడింది అనుభవాలతో అంటే పరమ వికారంగా ఉంటుంది. అట్ట కాదు. ఎవరికి రాస్తున్నాం? ఒక కామ్రేడ్కి రాస్తున్నాం. జీవితాంతం ప్రజలకు అంకితమైనటువంటి ఒక మహావీరుడి గురించి రాస్తున్నాం. చిత్ర హింసలు పాలైనటువంటి ధర్మభిక్ష రాస్తున్నాం. అనేక బాధలు పడ్డటువంటి భిక్షం గురించి రాస్తున్నాం. జీవితం అంతా అంకితం చేసిన ధర్మభిక్షం గురించి రాస్తున్నాం. అక్కడ మనం ఎలాంటి మాట ఉపయోగించాలి? పీడిత జనప సమ సమాజ లక్ష్యం ఎరుపెక్కిన వృక్షం, కామ్రేడ్ ధర్మభిక్షం. నీ జుట్టు తెల్లబడింది, నీ జుట్టు తెల్లబడి అట్లా కాదు. పోటపు అనుభవాల పండిన తల వెండి కొండ, నేలపైన నడుస్తున్న 6 అడుగుల ఎర్ర జెండా. అక్కడ పడిపోయింది దెబ్బ. ఆట రాసేటప్పుడే ఎక్కడ చప్పట్లు కొడతాయో, ఎక్కడ చప్పట్లు పడతాయో, ఎక్కడ నీ మీద బాగలేదు పో అనే తప్పెట్లు పడతాయో మనం మొదలే తెలుసుకోవాలి. కవిలో విమర్శకుడు ఉండాలి ముందు. ఇక్కడ చప్పట్లు వస్తాయనుకోవాలా. నేను అనుకున్నా పోరాటపు పండిన అనుభవాలు వెండి తల వెండి కొండ, నేల మీద నడుస్తున్న 6 అడుగుల ఎర్ర జెండా అనుకున్నప్పుడు మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది. సూర్యాపేట అనుకున్నాను. సూర్యాపేటలో పుట్టినాడు ఆయన.
ఆయన బాల్య స్నేహితులు ఉంటారు, ఆయన సంఘటన చేసిన కార్మికులు ఉంటారు, కర్షకులు ఉంటారు, సహచరులు ఉంటారు, మహానుభావులు ఉంటారు. అలాంటి వాళ్ళ గుండెల్లో ఒక మండిన జెండాలాగా ఎగరాలి ధర్మభిక్షం గారు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు పాడినా కూడా ఆ భిక్షం గారి జ్ఞాపకాలు మనకు వస్తాయి, కన్నీళ్లు మనకు వస్తాయి. సుతారంగా తెల్లగా సున్నితంగా ఉంది ఆ చెయ్య, అప్పటికి ఎనిమిది కదా. కానీ ఉంది కానీ అలా ఉంది, ఎంత కష్టంగా అలా వాళ్ళ చేసుకుంటున్నప్పటి నుంచి జరిగిన వ్యక్తి వింటే, అబ్బా నాకు తెలిసిన భిక్షం గారి గురించి నాకు తెలియనంత గొప్పగా ఎంత బాగా చెప్పావయ్యా అనిపించాలి. అలా చివరికి వాళ్ళు ఏ ఆశయాన్ని అయితే అన్నారో దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాము అన్నది చెప్పాలి. పోతే మనం విమర్శిస్తున్నామా, రాజ్యాన్ని హెచ్చరిస్తున్నామా, అప్పుడు మనం రాసే విధానం వేరుగా ఉంటుంది. జాగ్రత్తోయ్ జాగ్రత్త, హెచ్చరికోయ్ హెచ్చరిక అని రాశాడు మా నాన్న ఒకటి ఓ పాట. మొదలు పెట్టడమే జాగ్రత్త అని మొదలు పెట్టాడు, అయిపోయింది పాట ఉద్దేశం తెలిసిపోయింది. అలా ఒక ఉద్యమం కోసం రాస్తున్నప్పుడు అది కూడా రాజుగా ఇక ఎగదా ఇవ్వడదాము రో రాజుగా గూడంజన పాటను ఏ వాహిక ద్వారా తీసుకెళ్తున్నాడో మనం గ్రహించుకోవాలి. ఫస్ట్ నువ్వు ఏ వాహిక ద్వారా తీసుకున్నావు? అవునంటావా కాదంటావా మరి ఏమంటావా దొరతనమా పెత్తనమా అని మా నాన్న రాశాడు. ఇందులో ధిక్కారం లేదు, ఎటకారం ఉండదు, ఇండ్ల పిరంగం లేదు, వ్యంగ్యం ఉన్నది. అవునంటావా ఇది కాదంటావా ఒక ప్రశ్న ఉన్నది, ఒక వెటకారం ఉంది, ఒక వ్యంగ్యం ఉంది. అలా మనం చెప్పదలుచుకున్నది రాజ్యాన్ని మనం వ్యంగ్యంగా చెబితే వ్యంగ్యమైనటువంటి భాష, వ్యంగ్యమైన బాణి బాణి నీకే వస్తుంది. ఏ డైరెక్టర్ అవసరంలా. నీకు పాటలు బాగా రాసే అనుభవం వచ్చిన తర్వాత ఏ పాటను ఎక్కడ కట్ చేయాలి, పల్లవి ఏ ప్రకారంగా వెళ్ళాలి, ఎలా దింపాలి, ఎలా ఆపాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి అన్నది నీకు వచ్చేస్తుంది. ఇక మళ్ళీ ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఇదే మనం రాయాలనుకున్నాం అనుకోండి, సినిమాకి ఎవరన్నా ఉంటారు మీ దాంట్లో, అన్న మరి ఇవన్నీ చెప్పినావు కానీ సినిమా పాట రాయాలంటే ఏం చేయాలి? సినిమా పాట రాయాలంటే మనం రాస్తున్న పాట చిరంజీవిక, ఎన్టీఆర్కా, చిరంజీవిక, ఆలీకా, రాజ్బాబుకా, లేకపోతే సునీల్కా, అల్లు రామలింగయ్యకా, కోట శ్రీనివాసరావుకా తెలుసుకోవాలి ఫస్ట్. అలీకి రాసే పాటలో మనం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా భగత్ సింగ్ కడసాకింపిలబ్ శబ్దానివా అని అలీకి రాయదు. అట్లాగే చిరంజీవి గారికి దేవుడు వరం అందిస్తే నిన్నే కోరుకుంటాలే అని రాయదు. చిరంజీవి లాంటి స్టేటస్ ఉన్న ఒక మెగాస్టార్కి రాసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన పాత్ర తాత్వికత, రేంజ్ ఉంటుంది. ప్రజల లోపల ఆయన స్థాపనం చేసుకున్న, సుస్థిరం చేసుకున్న ఒక అద్భుతమైన ఒక విగ్రహం ఉంటుంది. దాన్ని చెడగొట్టద్దు. దాన్ని చెడగొట్టే పాటను రాస్తే ఆడ ఒప్పుకోరు, అది పడిపోద్ది. అంటే పాత్రధారుడు ఎవరు, పాత్ర ఏంటి తెలుసుకోండి. ఎన్టీ రామారావు గారి యొక్క ఉద్రేకం ఎలా చేయాలి, నాగేశ్వరరావు గారికి ఉన్న ఆ ఉదాసీనత, ఆ ప్రేమాభిలాష, ఆ ప్రేమాభిషేకం ఎలా రాయాలి? ఆగదు ఆగదు ఆగితే ఆగదు
ఇంతే మనిషి మనసున్న మనిషికి సుఖము లేదంతే అని నాగేశ్వరరావు గారు రాస్తే బాగుంటది. కానీ అల్లు రామలింగేకి మనసు గతి అని రాస్తే చండాలంగా ఉంటది. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా మ్యా 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 అని అల్లు రామ గారు. అదే పాట రామారావు గారికి ముత్యాలు వస్తావా అని రాస్తే ఘోరంగా ఉంటుంది. కనుక ఔచిత్యం, సినిమా పాటలో కావలసింది ఔచిత్యం, సులభమైన పదాలు, ప్రేక్షకుడిని ఆ పాత్రలోకి ఆ సన్నివేశంలోకి తీసుకువెళ్ళేటువంటి దూసుకుపోయే పదాల సృష్టి సినిమాకి ఇంకెక్కువ అవసరం. మనం ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ ఉంది. సినిమా పాట అందరికీ రావడం కష్టం. రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు చెప్పా చేయకుండా. మరి విశ్వనాథ సత్యనారాయణ గారికి పాండిత్యం తక్కువనా, విషయం తక్కువనా, సబ్జెక్టు సముద్రం కదా అయింది. ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే ఔచిత్యం పాటించలేదు ఆయన. సినిమా టెక్నాలజీ ఆయనకు రాలే. దానికి పాండిత్యానికి సంబంధం లేదు. కనుక సినిమా అయితే దానికి తగిన సన్నివేశం, లేదా వట్టి ప్రేమ పాట. ప్రేమ పాట అయినప్పుడు ఏముంది? యూత్ని పట్టుకో. మనకు యూత్ టార్గెట్ అప్పుడు వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, బిస్కెట్ వేసిండే, గమ్మున కూసోనియాడే, నన్నను నిల్చోనియాడే, అయ్ బాబోయ్ ఎంత పొడుగు ముద్దులెట్లా ఇచ్చుడే, తన ముందో నిచ్చనేసి ఎక్కిత కానీ అందడే. ఇది ఆ పాత్ర వేస్తున్న సాయి పల్లవి బాడీ లాంగ్వేజ్, అక్కడ ఉన్న హీరో యొక్క బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కథను అనుసరిస్తూ దర్శకుడి యొక్క ఆలోచనల పరిధిలో అద్భుతంగా రాయగలిగితే సినిమా రైటర్గా సక్సెస్ అవుతాం. ఉద్యమానికి సక్సెస్ కావాలంటే నేను ముందే చెప్పాను ఎలా రాయాలి. ఉద్యమం వేరు, సినిమా మాధ్యమం వేరు. సగటు ప్రజల్ని, పీడిత ప్రజల్ని కదిలించేటువంటి ఒక భావోద్వేగ గీతం, ఒక యువకుల్ని పిడికి బిగించే గీతం వేరు. ఒకటే జననం ఒక్కటే మరణం అని అనుకోవాలి తప్ప ఒకటే జనము అని నా సంగీత జ్ఞానం అంతా అందులో పెడితే ఒక్కొక్కరు కేవీఎల్ కూడా లేచిపోతాడు సభలకు వెళ్ళి. ఏం సుట్టుగా పెట్టిన అశోక్ అన్నకి ఆ ఒకటే జనమే అంటే అది మాటలకు అనుకూలమైన రాగాలు సంగీతం అక్కర్లే. మా కేవీఎల్కి సంగీతం ఏమొచ్చు? మరి ఎన్ని అద్భుతమైన పాటలు రాశాడు. వేల్పుల గారికి సంగీతం ఏమైనా పాఠశాలకు వెళ్ళాడు ఆయన? అశోక్ ఏమైనా వెళ్ళాడా? అనుకున్న ఇతివృత్తంలో ఏముంది? రసం, దుఃఖమా, సంతోషమా, విప్లవమా, విషాదమా అనుకున్నారు, రాసేసరితే దానికి రాగం పుట్టింది, పుడుతుంది, చచ్చినట్టు తీరుతుంది. అది కవి బ్రహ్మ గుండెలోంచి అలా వస్తే అనుకూల రాగం పుట్టి తీరాలి. పాట శాస్త్రం ఉందా? పాట సాహిత్యం లెక్కలవి. ఆ లెక్కలు ఎప్పుడు వస్తాయి? విషయం ఉంటేనే వస్తాయి. విషయం ముందు శాస్త్రం కాదు. ఆ టెక్నాలజీ సాంకేతికత ముఖ్యం కాదు, అందులో ఉన్న సంగతి ముఖ్యం. సంగీతం ముఖ్యం కాదు. సంగతి ఉంటే సంగీతం అనుకూలమైనట్టుగా ఎవరైనా పాడుకుంటాడు. ఏ పండితుడైతే ఓ రకంగా పాడతాడు, గాయకుడైతే ఓ రకంగా పాడతాడు. అంటే మనం తీసుకున్నటువంటి ఇతివృత్తమే సంగీతాన్ని చెబుతుంది. ఆ సంగీతం అనేది మన హృదయంలో ఎన్నుకున్నటువంటి ఆ పదాల పోహళింపుతోనే సంగీతం అనుసరిస్తుంది. సాహిత్యం పల్లకిలో కూర్చున్నటువంటి పద్మిని జాతి అందమైన అమ్మాయి పాట. పద్మిని జాతి అమ్మాయిల ఒక అమ్మాయి. మరి సంగీతం ఏంటి? ఆ అమ్మాయిని మోసుకుపోతున్నటువంటి పల్లకి.
పల్లకి ముఖ్యమా అమ్మాయి ముఖ్యమా? అమ్మాయి ముఖ్యం. అమ్మాయిని బ్రహ్మాండంగా రెడీ. తర్వాత కానీ నువ్వు ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని నువ్వు తయారు చేయి. ఒక గీతా శిల్పాన్ని ఇచ్చిన తర్వాత ఆ శిల్పాన్ని మోసుకుపోయే బండి మోసుకుపోతుందా, లారీ మోసుకుపోతుందా, పల్లకి మనకెందుకు బయట? మనం ఒక అద్భుతమైన రూపం ఇలా ఉద్యమమైతే అలా, అయితే ఇలా, ప్రజల కోసమైతే అలా, సామాజిక గీతం అయితే ఇలా ఇలా ఒక అద్భుతమైనటువంటి పాటలు రాయొచ్చు. దీనికి పాండిత్యం అక్కర్లేదు, గొప్ప అమరకోశాలు, పాండిత్యము, వ్యాకరణము, అలంకరణలు, కావ్యాలంకరణలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. లైట్ బుగ్గోలు వెలుగుతున్నాడే ఆ అమ్మాయి, లైట్ బుగ్గోలు వెలుగుతున్నాడే ఆ పిల్ల, లైట్ బుగ్గోలు వెలుగుతున్నది అన్నాడంతే వాడికి ఇంత పెద్ద ఉదాహరణ అక్కర్లా. కార్తీక పున్నమి నాడు వస్తున్న వెన్నెలలాగా అవసరం లే వాడికి, తనకు తెలిసింది అంతే. లైటు బుగ్గోలు వెలుగుతున్నదే ఆ పిల్ల చూస్తే, లైటు బుగ్గోలు వెలుగుతున్నారే, మల్లె మొగ్గోలు వెలుగుతున్నారే ఆ పిల్ల బుగ్గ, మల్లె మొగ్గ. సరిపోయింది. మల్లె మొగ్గ వచ్చింది. కాళిదాసు లాగా ఉపమస్య కాళిదాసు ఆవిడలో ఈ పాట రాసిన ఆయన దాంట్లో కాళిదాసు పుట్టాడు, కృష్ణశాస్త్రి పుట్టాడు. కాబట్టి పాండిత్యం అక్కర్లా, ఓ వ్యాకరణం అక్కర్లా, ఓ 1,00,000 గ్రంథాలు చదవాల్సిన అక్కర్లా. ఒక సామాన్యమైనటువంటి వెళ్ళండి, మేధావిలా ఆలోచించాలి, సామాన్యుడిలా రాయాలి. ఇది పాటకు ఉన్నటువంటి ప్రధానమైన ఉత్సవం. అయితే మన లోపల విషయాన్ని పెంచుకోవడం కోసం సరే, నువ్వు ఎన్ని వందల పుస్తకాలు చదివినావా, వేల పుస్తకాలు చదివినావా, ఇప్పుడు రాస్తుంటే పదాలు దొరక్క తడబడుతున్నావా, పడిపోతున్నావా, కుట్టుకున్నావా, గెంటుతున్నావా అన్నది నీ యొక్క సబ్జెక్ట్ ని పెంచుకునేటువంటి విషయం. అది ఇంకా 7:15 మొదలైన నా ప్రసంగం 7:08 గంట, 7:09 గంట, 2 గంటలు, దాదాపు 5 నిమిషాలు తక్కువ 2 గంటలు సాగిన తని నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన అరసం నిర్వాహకులకు, ముఖ్యంగా వేల్పుల గారు కావచ్చు, రాపోలు సుదర్శన్ కావచ్చు, కేవీఎల్ కావచ్చు, సుధాకర్ కావచ్చు, ఎవరైనా సరే నిర్వహిస్తున్న హోస్ట్గా ఉన్న శ్రీమాన్ కావచ్చు, అక్కడ క్రియాశీలంగా పనిచేస్తున్న మిత్రులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. పాల్గొంటున్న సాహితీ